హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. సో మిగిలిపోయిన అంటే May 20 నుంచి May 31 వరకు మిగిలినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అగ్నికుల్ కాస్మోస్ కానీ వాళ్ళు అగ్నిబాన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఒక డెమాన్స్ట్రేషన్ టెస్ట్ చేశారు, సబార్బిటాల్ టెస్ట్ అనేది. సో దాంతోపాటు మనం స్కై రూట్ కూడా చదవాలి. అండ్ ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్న వాళ్ళకు కూడా ఇందుకెళ్ళి క్వశ్చన్ రావచ్చు. ఏమని రావచ్చు అంటే వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్ స్పేస్ టెక్నాలజీలో కూడా అనే క్వశ్చన్ రావచ్చు. దాంట్లో ఈ అగ్నికుల్ కాస్మోస్ కానీ నెక్స్ట్ ఏంటి స్కై రూట్ కానీ ఈ రెండింటి గురించి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది వీళ్ళు సాధించినట్టు. ఎందుకంటే స్పేస్ టెక్నాలజీలో ఈ మధ్య కాలంలో మనకి ఈ రెండు స్టార్ట్అప్ కంపెనీస్ పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ సాధించడం జరిగింది. సో అట్లా మెయిన్స్ లో కూడా క్వశ్చన్ రావచ్చు. అండ్ ఫిలిమ్స్ లో అయితే మనకి సో గ్రూప్ 2 మెయిన్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ రావడం కాదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రెండింటి నుంచి. ఏది అగ్నికుల్ కానీ లేదంటే స్కై రూట్ కానీ రెండింటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కాకపోతే మనం చదివేటప్పుడు రెండింటిని కలిపి చదవాలి, లేకపోతే మాత్రం మనకి ఏం అర్థం కాదు. అసలు వీళ్ళేం అచీవ్ చేశారు అనేది మనకి ఒక మొత్తం ఉపేంద్ర సినిమాలాగా కనిపిస్తూ ఉంటుంది, అర్థం కాక సగం అర్థం కాక. అందుకని చెప్పేసి మనం ఒక క్లారిటీగా చదువుతాం దీన్ని, ఓకేనా. సో అగ్నికుల్ కాస్మోస్ కానీ అండ్ స్కై రూట్ కానీ, సో అగ్నికుల్ కాస్మోస్ అండ్ స్కై రూట్ ఈ రెండు కూడా మనకి స్టార్ట్అప్ కంపెనీస్. ఒకటి 2017లో స్టార్ట్ అయింది, ఒకటి 2018లో స్టార్ట్ అయింది, ముందు వెనక 1 year. ఎవరెవరు స్టార్ట్ చేస్తారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారు చూద్దాం. సో అగ్నికుల్ కాస్మోస్ అనేది ఈ స్టార్ట్అప్ కంపెనీ, రెండు కూడా ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ కాదు. ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీ, ఇది కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీ. ఏరోస్పేస్ రంగంలో పెట్టినటువంటి ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 2017లో స్టార్ట్ అవడం జరిగింది. ఇది 1 year లేటర్. సో 2018లో స్టార్ట్ అయింది. ఏది స్కై రూట్ అనేది 2018లో స్టార్ట్ అయింది, ఇది 2017లో స్టార్ట్ అయింది. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ లో కూడా అడుగుతుంటాడు ఇది, ఓకేనా. ఫౌండర్స్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు ఎగ్జామినేషన్ లో. ఫౌండర్స్ వచ్చేసి ఇక్కడ శ్రీనాథ్ రవిచంద్రన్. సో ఇది తమిళనాడులో కాబట్టి రవిచంద్రన్ ఇలా పేర్లు అట్లాగే ఉంటాయి మనకి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ సపోర్టెడ్ బై ద ఐఐటి మద్రాస్. సో దీన్ని ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది దీన్ని. సో అగ్నికుల్ కాస్మోస్ ని విచ్ ఈస్ సపోర్టెడ్ బై ద ఐఐటి మద్రాస్. సో మేజర్ ఫౌండర్ వచ్చేసి దీనికి ఎవరు, శ్రీనాథ్ రవిచంద్రన్. సో దట్ ఈస్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నేషనల్ సెంటర్ ఫర్ ద కంబషన్ రీసెర్చ్ డెవలప్మెంట్. సో ఐఐటి మద్రాస్ లో ఉంటుంది ఇది ఇక్కడ. సో ఐఐటి మద్రాస్ లో ఉన్నటువంటి ఈ సెంటర్ లో ఉంటుంది. ఏ సెంటర్ లో, నేషనల్ సెంటర్ ఫర్ కంబషన్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనేది ఒక ఏరియా, ఆఫీస్ లోపల దీన్ని ఉంటుంది అనమాట, ఐఐటి మద్రాస్ లో ఉంటుంది, ఓకేనా. సో కీ పీపుల్ మనకి, సో ఇప్పుడు సీఈఓగా సతీష్ రవిచంద్రన్ యాక్ట్ చేస్తున్నారు. మరి ఏ ప్రోడక్ట్ తయారు చేస్తారు వీళ్ళు అంటే లాంచ్ వెహికల్స్ ని తయారు చేస్తారు. శాటిలైట్ లాంచ్ చేయడానికి మనకి వెహికల్స్ కావాలి కదా, రాకెట్స్ కావాలి కదా. సో ఆ రాకెట్స్ ని తయారు చేస్తారు అనమాట. లాంచ్ వెహికల్స్ ఆర్ నథింగ్ బట్ రాకెట్స్. సో రాకెట్స్ ని తయారు చేస్తారు. ఆ రాకెట్స్ ద్వారా ఏం లాంచ్ చేస్తాం మనం, శాటిలైట్ ని లాంచ్ చేస్తాం కదా. రాకెట్ ని పైకి పంపిస్తే రాకెట్ నుంచి శాటిలైట్ వెళ్ళిపోతే రాకెట్ వచ్చి మళ్ళీ కిందికి పడిపోద్ది కదా, అదే కదా జరిగేది మనకి. సో కాబట్టి వీళ్ళు రాకెట్లను తయారు చేసే కంపెనీ. రాకెట్లను తయారు చేయడం అంటే నథింగ్ బట్ దట్ ఈస్ ద లాంచింగ్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ. ఫ్యూచర్ లో శాటిలైట్స్ కూడా వెళ్తారేమో మనకి ఇప్పుడు తెలియదు. ప్రస్తుతానికి వీళ్ళు ఏంటిది మనకి, సో శాటిలైట్, సో మనకి లాంచ్ వెహికల్స్ ని మనకి తయారు చేస్తున్నారు మేజర్ గా అది. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఇది. సో ఇది ప్రైవేట్ కంపెనీ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి, హైదరాబాద్ లో ఉంది. సో అగ్నికుల్ కాస్మోస్ ఎక్కడ ఉంటుంది మనకి, చెన్నైలో ఉంటుంది. అండ్ స్కై రూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది మనకి, హైదరాబాద్ లో ఉంటుంది మనకి. సో దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు, పవన్ కుమార్ అండ్ నాగభరత్ అనే వీళ్ళిద్దరు కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. సో మేజర్ ఫౌండర్ వచ్చేసి మనకి ఎవరు, పవన్ కుమార్ చందన. సో అతను స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు కూడా ఏం లాంచ్ చేస్తారు, సేమ్ వీళ్ళు కూడా తయారు చేసేటి లాంచ్ వెహికల్స్. వీళ్ళ లాంచ్ వెహికల్స్ పేరు ఏంటిది, విక్రమ్. సో విక్రమ్ కానీ, విక్రమ్ 2 కానీ, విక్రమ్ 3 కానీ వీళ్ళ యొక్క ఏంటి లాంచ్ వెహికల్స్ పేరు అనమాట. ఇప్పుడు ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ పేరు ఏంటిది, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, LVM-3 ఇవి కదా. ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ పేరు ఏంటిది, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, మనకి జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనేది ఏంటి, అవి లాంచ్ వెహికల్స్, రాకెట్స్ అనమాట, శాటిలైట్లను పంపించడానికి. అలానే ఇవి కూడా రాకెట్స్ నేమ్స్. ఏవి, విక్రమ్ ఎస్, ఎవరి, స్కై రూట్ వాళ్ళే. వీళ్ళ దాని పేరు ఏంటిది, అగ్నిబాన్ సీదా. సో వీళ్ళ పేరే అగ్నికుల్ కదా. సో వీళ్ళ యొక్క రాకెట్ పేరు ఏంటిది, అగ్నిబాన్ అనేది వీళ్ళ యొక్క రాకెట్ పేరు. అండ్ విక్రమ్ ఎస్ అనేది వీళ్ళ యొక్క రాకెట్స్ పేరు అనమాట. ఇందులో విక్రమ్ ఎస్ ఒకటే టెస్ట్ చేసామన్నమాట. ఇవి ఇంకా విక్రమ్ 1, 2, 3, 4 అనేది ఫ్యూచర్ లో మనం టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. ఎందుకు ఇప్పుడు న్యూస్ లో ఉన్నాయంటే మన భారతదేశంలో చాలా వరకు మనకి ప్రైవేట్ సెక్టార్ ని మనం స్పేస్ రంగంలోకి అలౌ చేయలేదు. ప్రైవేట్ సెక్టార్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద స్పేస్ సెక్టార్. కానీ ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కరోనా టైంలో 2020 మేలో ప్రకటించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా స్పేస్ సెక్టార్ లో కూడా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళని మనం అలౌ చేయడం జరిగింది. సో అలా స్పేస్ సెక్టార్స్ ని అలౌ చేయడం, ఫర్ ప్రైవేట్ సెక్టార్ అలౌ చేయడం ద్వారా సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్పేస్ టెక్నాలజీ అనేది గ్రో అవుతుంది. కంపెనీ
కంపెనీస్ అన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ వాళ్ళంతటా వాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనకి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రైవేట్ సెక్టార్స్ వాళ్ళని ఎంట్రీ చేశామో అప్పుడు వీళ్ళు ఎక్కువ మొత్తంలో మనకి లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది కంపెనీస్ అనేటివి. ఓకేనా. సో వీళ్ళు రాకెట్ లాంచ్ వెహికల్స్ పేరు అగ్నిబాను, వీళ్ళు లాంచ్ చేసే వాటి పేరు ఏంటిది విక్రమ్ ఎస్, విక్రమ్ 1, విక్రమ్ 1, 2, విక్రమ్ 3 అనేది లాంచ్ వెహికల్స్ రెండు కూడా. హైదరాబాద్ బేస్డ్, ఇది చెన్నై బేస్డ్, బ్యాక్డ్ బై ఐఐటి మద్రాస్. దీనికి ఎవరు బ్యాకప్ లేరు, వాళ్ళే పెట్టుకున్నారు ఓన్గా. ఓకేనా. మీరు ఆలోచిస్తారు కదా రివర్స్, ఇది బ్యాకప్ అంటే సార్ దీనికి బ్యాకప్ ఎవరైనా ఆలోచిస్తాను, అన్నిటికీ బ్యాకప్ ఉండరు, వాళ్ళు ఓన్గా కూడా పెట్టుకుంటారు, ఇది ఓన్గా పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే డన్. సో ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే ఈ రెండు ఇలానే ఉన్నాయి, కానీ వీళ్ళు ఏం సాధించారు, వీళ్ళు ఏం సాధించారు అనేది మనం కంపేర్ చేసి చదవాలి. లేకపోతే నువ్వు ఓన్లీ అగ్నికుల్ కాస్మోస్ యొక్క అగ్నిబాన్ ఒక్కదాన్నే చదివినావు అనుకో మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఏం మనకి తెలియదు అనమాట. సపోజ్ ఇందులో చూడండి, ఇది 2017లో స్టార్ట్ అయింది, ఇది 2018లో స్టార్ట్ అయింది, కానీ వీళ్ళే ఫస్ట్ రాకెట్ని తయారు చేస్తారు. వీళ్ళకన్నా ముందే అగ్నికుల్ కాస్మోస్ కన్నా ముందే మనకి వీళ్ళే ఫస్ట్ రాకెట్ని తయారు చేసినారు. ఎవరు వీళ్ళు? మన స్కై రూట్ వాళ్ళు. అంటే భారతదేశంలో మనకి ఇస్రో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి రాకెట్స్, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అవి పక్కన పెడదాం. కానీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ రాకెట్ని తయారు చేసింది ఎవరంటే వీళ్ళు. ఎవరు? స్కై రూట్ వాళ్ళు తయారు చేశారు. దాని పేరేంటి? విక్రమ్ ఎస్ అనేది. సో ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ రాకెట్. వాళ్ళ తర్వాత సెకండ్ ప్రైవేట్ సెక్టర్ రాకెట్ని ఎవరు తయారు చేశారంటే వీళ్ళు తయారు చేశారు. ఇప్పుడు ఏది? అగ్నిబాన్. సో అగ్నిబాన్ అనేది సెకండ్ ప్రైవేట్ సెక్టర్ రాకెట్ అనమాట. ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ రాకెట్ ఎవరిది? సో హైదరాబాద్ బేస్డ్ యొక్క స్కై రూట్ వాళ్ళది. హైదరాబాద్ బేస్డ్ యొక్క స్కై రూట్ వాళ్ళది ఏంటిది మనకి ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ మనం చాలా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు టైం వేస్ట్ అనకుండా కొంచెం జాగ్రత్తగా వినాలి. సో అంతకుముందు ఎవరు లాంచ్ చేసేవాళ్ళు? జస్ట్ ఓన్లీ వీళ్ళు మాత్రమే లాంచ్ చేసేవాళ్ళు. ఎవరు? ఇస్రో. సో ఇస్రో కాకుండా మరి నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు కదా, ఈ ప్రైవేట్ సెక్టార్లో ఏమన్నా రాకెట్స్ తయారు చేశారా అంటే అక్కడ ఇస్రో అనేది పిఎస్ఎల్వి కానీ మనకి ఏమున్నాయి, జిఎస్ఎల్వి, ఓకే, ఏఎస్ఎల్వి, ఇవన్నీ కూడా ఎవరి మనకి. సో ఇప్పుడు LVM-3 ఇవన్నీ కూడా ఇస్రో అంటే గవర్నమెంట్ ఇది కదా. సో ఇది పక్కన పెట్టేసి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎవరైనా లాంచ్ వెహికల్స్ ఉన్నాయా అంటే రాకెట్స్ ఉన్నాయా అంటే లేవు, తర్వాత కాలంలో వచ్చాయి. సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఫస్ట్ రాకెట్ ఇది అనమాట. ఏది? విక్రమ్ ఎస్. సో విక్రమ్ ఎస్ అనేది మనకి ఫస్ట్ రాకెట్. ఇది 2022లో టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చింది మనకి? అగ్నిబాన్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది మనకి? అగ్నిబాన్. సో ఈ అగ్నిబాన్ తీసుకొచ్చారు. సో ఇది ఎవరు తీసుకొచ్చారు? ఇది స్కై రూట్ వాళ్ళది. ఓకే, సో దిస్ వాజ్ స్కై రూట్ వాళ్ళది. సో ఈ అగ్నిబాన్ ఏదైతే ఉందో, సో ఈ అగ్నిబాన్ అనేది ఎవరిది? అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళది. ఎవరిది? అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళది ఇది. సో ఇది ఎప్పుడు మనకి మొన్న May 30, సో 2024లో టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది ఎప్పుడు? నవంబర్ 2022లోనే టెస్ట్ చేస్తారు దీన్ని. సో నవంబర్ 2022లోనే దీని టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అయిపోయింది. ఇది విక్రమ్ ఎస్ వాళ్ళ ఏంటి స్కై రూట్ ఏదైతే ఉందో, సో అలా మనకి దీన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది నవంబర్లోనే. సో కాబట్టి ఇది వీళ్ళు ఎవరైతే ఉన్నారో దిస్ వాజ్ ఏంటిది ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని తయారు చేసింది వీళ్ళు అన్నమాట భారతదేశంలో. ఎవరు? సో వీళ్ళు ఫస్ట్ ప్రైవేట్. ఇంకా వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు? వీళ్ళే. కాబట్టి వీళ్ళు ఏంటిది మరి సెకండ్ ప్రైవేట్ రాకెట్ తయారు చేసింది వీళ్ళు. ఓకేనా. సో ప్రైవేట్ రాకెట్ ని తయారు చేసింది సెకండ్ ప్రైవేట్ రాకెట్ ఏదైతే ఉందో, సో దీన్ని రాకెట్ తయారు చేసింది ఎవరు? అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళ యొక్క అగ్నిబాన్. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ పేరు ఏంటిదంటే విక్రమ్ ఎస్. ఇండియా సెకండ్ ప్రైవేట్ రాకెట్ పేరు ఏంటిదంటే అగ్నిబాన్. ఓకే, సో ఎవరు తయారు చేశారు? ఇది అగ్నికుల్ కాస్మోస్. ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఇది సో ఇది తయారు చేసిన వాళ్ళు ఏంటిది మనకి అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు తయారు చేశారు. సో ఇవన్నీ కూడా ఇది గవర్నమెంట్కి సంబంధించినవి. ఓకే, ఇది ఒక పాయింట్, క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ ఇవన్నీ నేను ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? మరి ఈ రాకెట్ ఉంది, రాకెట్కి ఏం చేయాలి? లాంచ్ ప్యాడ్ కావాలి కదమ్మా. మీకు అర్థమవుతుందా? ఈ రాకెట్ కి ఇట్లా లాంచ్ ప్యాడ్ ఉంటుంది. సో లాంచ్ ప్యాడ్ నుంచి ఏం చేయాలి? మనం రాకెట్ ని పైకి వదలాలి కదా. ఇట్లా రాకెట్ ని మనం ఏం చేస్తాం? మనం పైకి వదులుతామా లేదా? ఇట్లా రాకెట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఏదో ఒక లాంచ్ ప్యాడ్ నుంచి ఏం చేస్తాం? మనం లాంచ్ ప్యాడ్కి ఎందుకు అవసరం? ఇక్కడ నుంచి కదా ఫ్యూల్ ని బర్న్ చేయాలి కదా. ఇక్కడ నుంచి ఇగ్నైట్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో ఇంధనాన్ని మండిస్తే అప్పుడు రాకెట్ ఏమవుతుంది? పైకి లేస్తుందా లేదా? మరి ఇలా లాంచ్ చేసేదాన్ని ఏమంటాం మనం? లాంచ్ ప్యాడ్ అంటామా లేదా? సో రాకెట్లను లాంచ్ చేసేదాన్ని ఏమంటాం మనం? లాంచ్ ప్యాడ్స్ అంటాం. మరి భారతదేశంలో లాంచ్ ప్యాడ్ ఎక్కడ ఉంది? మీ అందరికి తెలుసు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోటలో ఉంది. జనరల్ గా లాంచ్ ప్యాడ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోనే మనకి శ్రీహరికోటలో ఉంది. ఏంటిది? లాంచ్ ప్యాడ్. సో లాంచ్ ప్యాడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఉన్నాయి. సో ఈ లాంచ్ ప్యాడ్స్ నుంచి మనకి ఏం చేయాలా? లాంచ్ చేయాలా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే మరి విక్రమ్ ఎస్ గానీ అగ్నిబాన్ వాళ్ళు ఎక్కడి నుంచి లాంచ్ చేశారు?
అని మీకు డౌట్ వస్తుంది. మన భారతదేశంలో మరి వీళ్ళకి పోయిన సొంతంగా లాంచ్ ప్యాడ్ కట్టుకున్నారా అంటే లేదు. అగ్నిబాన్ వాళ్ళు కట్టారు కానీ వీళ్ళు కట్టలేదు. ఈ విక్రమ్ ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దాని నుంచే లాంచ్ చేసుకున్నారు. ఎవరి నుంచి? ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచే లాంచ్ చేశారు వీళ్ళు. ఈవెన్ ఫస్ట్ లాంచ్ చేసినా కానీ వీళ్ళకి లాంచ్ ప్యాడ్ లేదు, వీళ్ళ దాన్నే ఉపయోగించుకున్నారు. ఎవరిది? ఇస్రో యొక్క లాంచ్ ప్యాడ్ నే ఉపయోగించుకోవడం జరిగింది. ఎవరు? వీళ్ళు విక్రమ్ ఎస్ ని లాంచ్ చేశారు. విక్రమ్ ఎస్ అనే రాకెట్ ని లాంచ్ చేశారు కదా ఎవరు? స్కై రూట్ వాళ్ళు. కానీ వీళ్ళు ఉపయోగించుకున్నది ఏంటిది? ఈ ఇస్రో యొక్క లాంచ్ ప్యాడ్ ను ఉపయోగించుకున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు అలా కాదు. ఈవెన్ దో వీళ్ళు లేట్ వచ్చినా కానీ సో మనకి పవన్ కళ్యాణ్ డైలాగ్ లాగా అనమాట. సో రావడం మాత్రం పక్కా, రావడం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం పక్కా అన్నట్టుగా ఇక్కడ కూడా ఏంటిదంటే సేమ్ అనమాట. వీళ్ళు రావడం లేట్గా వచ్చినారు కానీ వీళ్ళ ఓన్ లాంచ్ ప్యాడ్ తోటి వచ్చినారు మార్కెట్లోకి. ఎవరు? వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇస్రో ఉన్నది కదా మనకి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో ఉంది కదా. సో ఇస్రో యొక్క ఈ ఆవరణ ఉంది కదా, ఈ ప్రాంగణం, ఇస్రో యొక్క ఏరియా ఉంది కదా, కాంపౌండ్. ఇస్రో యొక్క కాంపౌండ్లో ఏం చేశారంటే ఇస్రోతో ఒప్పందం పెట్టుకున్నారు అనమాట. ఇస్రోతో ఒప్పందం పెట్టుకొని మేము కూడా మా యొక్క ఒక లాంచ్ ప్యాడ్ ని నిర్మించుకుంటామని చెప్పినారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చిన్నగా సో వీళ్ళు కూడా ఒక సపరేట్ లాంచ్ ప్యాడ్ ని నిర్మించుకున్నారు అనమాట. అంటే మా రాకెట్లను మేమే లాంచ్ చేసుకుంటామని చెప్పేసి ఇస్రోతో ఒప్పందం చేసుకొని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోనే సో వీళ్ళు సపరేట్ గా సో ఈ అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ ని నిర్మించుకోవడం జరిగింది. దీని పేరు ధనుష్ అన్నమాట. ఓకేనా? సో అగ్నికుల్ లాంచ్ ప్యాడ్. సో అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ ని నిర్మించుకున్నారు ఎక్కడ? ఇస్రో యొక్క కాంపౌండ్ లోనే నిర్మించుకున్నారు. దీని పేరు ఏంటిది మనకి? ధనుష్. దీని పేరు ఏంటిదమ్మా? ధనుష్ అన్నమాట. సో అర్థమవుతుందా? సో ఇది వీళ్ళు నిర్మించుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటిది? ఈవెన్ విక్రమ్ ఎస్ అనే టెస్ట్ చేసినా కానీ ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి టెస్ట్ చేశారు. సో ఇది ఎక్కడ నుంచి వీళ్ళు ఓన్గా తయారు చేసి సెకండ్ ప్రైవేట్ రాకెట్ అయినా కానీ ఫస్ట్ ఓన్ ప్రైవేట్ ఏంటి లాంచ్ ప్యాడ్ నుంచి టెస్ట్ చేసినటువంటి రాకెట్ ఇది. సో కాబట్టి ఇదేంటిదంటే మనకి ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అన్నమాట. వీళ్ళకి నిర్మించుకున్నారు ఎక్కడ? ఇస్రో లోపల పక్కన స్పేస్ తీసుకొని ఇస్రో వాళ్ళతోటి. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. సో ప్రైవేట్ రాకెట్ లాంచ్డ్ ఫ్రమ్ చెప్పాలమ్మా, రాకెట్ లాంచ్డ్ ఫ్రమ్ చెప్పాలి చాటింగ్ మళ్ళా. లాంచ్డ్ ఫ్రమ్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. దేని నుంచి? ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి సో లాంచ్ చేసినటువంటి సో మొట్టమొదటి రాకెట్ ఇది ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. సో వీళ్ళే నిర్మించుకున్నారు అనమాట ఓన్ లాంచ్ ప్యాడ్. ధనుష్ అని దాని పేరు అనమాట. మన ధనుష్ అనే ఒక లాంచ్ ప్యాడ్ ని నిర్మించుకున్నారు. ఇక్కడ ఇస్రోతో ఒప్పందం చేసుకుని ఇస్రోని స్పేస్ అడిగి ఇస్రో స్పేస్ ఇస్తే ఆ ఇస్రోకి పక్క భాగంలో మన పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన దగ్గర లాంచ్ ప్యాడ్ 1, 2 ఉన్నాయి, మనకి ఇస్రోలో 2 ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్. దాని పక్కనే వాళ్ళు స్పేస్ తీసుకొని కట్టుకున్నారు. మరి ఇప్పుడు స్కై రూట్ వాళ్ళకు ఉందా? లేదు. స్కై రూట్ వాళ్ళకి లాంచ్ ప్యాడ్ లేదు. ఎవరు ఉపయోగించుకుంటారు? ఇస్రోదే ఉపయోగించుకుంటారు. కానీ వీళ్ళకి మాత్రం సపరేట్ లాంచ్ ప్యాడ్ ఉంది. సో కాబట్టి ఇది ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఇండియాలో లాంచ్ చేశారు. ఇది సెకండ్ ప్రైవేట్ రాకెట్. కానీ వీళ్ళు ఇస్రో యొక్క లాంచ్ ప్యాడ్ ని వాడుకున్నారు. వీళ్ళకి ఓన్ లాంచ్ ప్యాడ్ లేదు. కానీ వీళ్ళకి ఏముంది మాత్రం ఓన్ లాంచ్ ప్యాడ్ ఉంది. వీళ్ళకి ఓన్ లాంచ్ ప్యాడ్ అనేది ఉంది. ఎవరికి? సో ఈ అగ్నికుల్ కాస్మోస్ ఎవరైతే ఉన్నారో సో అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళకి ఏముంది మనకి ఓన్ లాంచ్ ప్యాడ్ ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. సో విత్ ఇన్ ద ఇస్రో క్యాంపస్. సో ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఏదైతే ఉందో ఆ షార్ ప్రాంగణంలోనే వీళ్ళు నిర్మించడం జరిగింది. ఇది 2 క్లారిటీస్. ఇక మూడో క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో విక్రమ్ ఎస్, ఈ విక్రమ్ ఎస్ ఏదైతే ఉందో దీంట్లో ఇంజన్స్ ఉంటాయి కదమ్మా, ఇంజన్స్. సో ఏవైతే దీంట్లో ఇంజన్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా ఇంజన్ ఉంటుంది. సో వీళ్ళ యొక్క ఇంజన్ పేరు ధావన్. వీళ్ళ యొక్క ఇంజన్ ఏదైతే ఉందో సో ఈ ఇంజన్ పేరు ఏంటిదంటే ధావన్. ఓకేనా? సో వీళ్ళ ఇంజన్ పేరు ఏంటిది? ధావన్ అనే ఇంజన్ అనమాట వీళ్ళది. సో గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ ఇంజన్ పేరు ఏంటిది? ధావన్. సో ఈ ధావన్, సతీష్ ధావన్ కి గుర్తింపుగా వీళ్ళు ఇంజన్ పేరు ధావన్ అని పేరు పెట్టుకున్నారు అనమాట. వీళ్ళు ధావన్ 1 ఆర్ ధావన్. ఎవరు? విక్రమ్ ఎస్. ఇదే మనకు విక్రమ్ సారాభాయ్కి సో గుర్తింపుగా వీళ్ళ ఇంజన్ కి వీళ్ళు ధావన్ అని పేరు పెట్టారు వీళ్ళు. ఓకేనా? ధావన్. మరి ధావన్ యొక్క స్పెషాలిటీ ఏంటిది అంటే ఇది క్రయోజెనిక్ ఇంజన్. ధావన్ అనేది ఏంటిది? క్రయోజెనిక్ ఇంజన్. క్రయోజెనిక్ ఇంజన్ అంటే ఏముంటుంది మనకి? హైడ్రోజన్ ప్లస్ సో ఆక్సిజన్ ఎటు -190°C లోపల మనకి స్టోర్ చేస్తారు. క్రయోజెనిక్ అంటే ఎంత? మైనస్ అంటే -150 కన్నా తక్కువ ఉంటే క్రయోజెనిక్ అంటారు జనరల్ గా. బట్ మనకి ఇక్కడ వాడేది ఏంటిదంటే జనరల్ గా మనకి హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ -°C లో స్టోర్ చేస్తారు. ఎందుకు మైనస్లలో వాడాలంటే స్పేస్ లో పైకి వెళ్ళిన కొద్ది టెంపరేచర్ తగ్గిపోతుంది కాబట్టి అక్కడ టెంపరేచర్ ఉండదు కాబట్టి కూల్ ఉన్న లిక్విడ్స్ నే వాడతాం జనరల్ గా మనం. ఓకేనా? సో కాబట్టి సో మనకి 190°C స్టోర్ చేసినటువంటిది. సో దాన్ని క్రయోజెనిక్ ఇంజన్ ని వాడతారు. సో ఇక్కడ ఈ ధావన్ అనేది ఏంటిదంటే వీళ్ళు తయారు చేసినటువంటిది క్రయోజెనిక్ ఇంజన్ ని తయారు చేశారు. ఏంటిది? సో వీళ్ళు తయారు చేసింది ఏంటి మనకి? క్రయోజెనిక్ ఇంజన్ ని తయారు చేశారు వీళ్ళు. ఓకేనా? సో రైట్. ఇప్పుడు అగ్నిబాన్ వాళ్ళు ఏం తయారు చేశారంటే వీళ్ళు సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు దేని ద్వారా? సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సెమీ క్రయోజెనిక్ ఇక్కడ జనరల్ గా క్రయోజెనిక్ అంటే మనం ఏం వాడతామంటే సరే తీసేస్తాయి ఇదంతా క్లమ్జీ అవుతుంది కదా. సో
క్రయోజెనిక్. జనరల్లీ క్రయోజెనిక్ ఏం వాడతాం మనం? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఈ మిక్స్ వాడతాం మనం. సో హైడ్రోజన్ అనేది ఫ్యూయిల్, ఓకేనా ఇక్కడ. సో ఇది ఆక్సిడైజర్, అంటే మండించాలి కదా, సో ఇది ఆక్సిడైజర్గా వాడతాం మనం, ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు సెమీ క్రయోజెనిక్ ఏదైతే ఉందో, జనరల్గా సెమీ క్రయోజెనిక్లో రకరకాలుగా వాడుతూ ఉంటారు, ఒక్కొక్క దేశాలలో కొన్ని వాడుతుంటారు. సెమీ క్రయోజెనిక్లో జనరల్గా హైడ్రోజన్కి బదులు ఏం వాడతారంటే కిరోసిన్ని వాడతారు. ఏంటిది? కిరోసిన్ ప్లస్ ఆక్సిజన్ వాడచ్చు, రకరకాలుగా ఉన్నాయి. ప్లస్ కొంతమంది న్యాచురల్ గ్యాస్ ప్లస్ ఆక్సిజన్ వాడుతున్నారు. జర్మనీలో ఈ మధ్య కాలంలో పారాఫిన్, కొవ్వొత్తి ఉంటుంది కదా, ఆ కొవ్వొత్తి నుంచి పారాప్లేన్ ఆక్సిజన్, సో ఇట్లాంటివి వాడుతుంటారు అనమాట మనకి దేంట్లో, సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో. సో మన ఇండియాలో జనరల్గా సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఏదైతే ఉందో దీంట్లో కిరోసిన్ ప్లస్ ఏంటిది మనకి ఆక్సిజన్, దీన్నే వాడడం జరిగింది. అయితే ఇవి ఇస్రో దగ్గర ఉన్నాయంటే ఇస్రో అనేది ఇంకా ఇది డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఇస్రో ఇంకా డెవలప్ చేయలేదు ఇది. సో ఇది ఇస్రో దగ్గర కూడా ఇది ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వాడట్లేదు. క్రయోజెనిక్ ఉందంటే ఎస్, ఇండియాలో ఇప్పుడు 1982 నుంచి మొదలు పెడితే మనం 2014లో అచీవ్ చేసాం అన్నమాట మనం. ఏది క్రయోజెనిక్ ఫ్యూల్ ఏదైతే ఉందో 2014లో మనకి పర్ఫెక్ట్ క్రయోజెనిక్ ఫ్యూల్ని మనం తయారు చేయడం జరిగింది. దాదాపు లాంగ్ జర్నీ అది. అయితే అదంతా ఇస్రోకి సంబంధించిన ముచ్చట. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎవరు? అగ్నికుల్ ప్లస్ స్కైరూట్ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడేది అగ్నికుల్ అండ్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాం మనం. అయితే ఇప్పుడు వీళ్ళు చూడండి, వీళ్ళు ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేశారనమాట. ఇస్రో తర్వాత వీళ్ళు ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేసినటువంటి కంపెనీ ఇది. ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ని తయారు చేసినటువంటి కంపెనీ ఏది అంటే స్కైరూట్. ఏ సెక్టార్లో? ప్రైవేట్ సెక్టార్లో. వీళ్ళదేంటిది? ఫస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్. వీళ్ళు తయారు చేసింది ఏంటిది? ఫస్ట్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ని తయారు చేసి, ఇంక ఇస్రో కూడా తయారు చేయలేదు, ఇస్రో కన్నా ముందు అడుగులో ఉన్నారు వీళ్ళు సో టెస్ట్ చేయడంలో. సో వీళ్ళు సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ని తయారు చేసినటువంటి కంపెనీ. ఓకే, సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ని తయారు చేసినటువంటి కంపెనీ అనమాట. ఓకేనా. ఏది? వీళ్ళు మనకి మళ్ళీ రాయలేగా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. ఇది అగ్నికుల్. సో అగ్నికుల్ కాస్మోస్ ఏదైతే ఉందో, సో ఈ అగ్నికుల్ కాస్మోస్ అనే వాళ్ళు మనకి సెమీ క్రయోజెనిక్ దాన్ని తయారు చేశారు. దీన్ని సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ని తయారు చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజన్ ని తయారు చేశారు. ఓకే, ఇది ఇంజన్ యొక్క అంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్యూల్ యొక్క ముచ్చట. ఓకేనా. నెక్స్ట్ ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్ ఎట్లా తయారు చేశారు అంటే మీరు చూడాలి. ఇంజన్ దిస్ వన్ ఈజ్ వీళ్ళు కూడా ఫస్ట్ కంపెనీ అంటే ఫస్ట్ ప్రైవేట్, ఇంకా కంపెనీ అంటే ఇది కదా. సో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇంజన్ ని తయారు చేయడం వెల్డింగ్ల ద్వారా, జెంట్ల ద్వారా అట్లా కాకుండా, ఇంజన్ బై యూజింగ్ 3D టెక్నాలజీ. 3D టెక్నాలజీ ద్వారా ఫస్ట్ ఇంజన్ ని తయారు చేసిన కంపెనీ ఇదే. ఏది? మనకి స్కైరూట్ వాళ్ళు అనేవాళ్ళు మనకు ఫస్ట్ ఇంజన్ ని తయారు చేశారు బై యూజింగ్ ద 3D టెక్నాలజీ. 3D టెక్నాలజీ అంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. 3D టెక్నాలజీని ఉపయోగించి మనకి ఫస్ట్ ఇంజన్ ని తయారు చేసిన కంపెనీ ఎవరు అంటే వీళ్ళే. ఎవరు? అగ్నికుల్ కాస్మోస్. మనకి అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే వీళ్ళకి కూడా సేమ్ అప్లై అవుతుంది, కానీ ఇక్కడ ఏంటిదంటే వీళ్ళు 3D ద్వారా తయారు చేశారు, కానీ వీళ్ళు తయారు చేసిన ఇంజన్లో ఏమున్నాయంటే జాయింట్స్ ఉన్నాయి, కొన్ని ఏమున్నాయి అక్కడక్కడ జాయింట్స్ ఉన్నాయి అనమాట. కానీ వీళ్ళు తయారు చేసిన ఇంజన్లో ఎలాంటి జాయింట్స్ లేవు. 3D టెక్నాలజీని ఉపయోగించి రాకెట్ ఇంజన్ ని తయారు చేసిన మొట్టమొదటి కంపెనీ ఏంటి? స్కైరూటే. కానీ వాళ్ళు 3D టెక్నాలజీని ఉపయోగించారు, కానీ ఆ ఇంజన్ లోపల చిన్న జాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా, ఇదొకటి ఇలా 3D టెక్నాలజీ, కానీ మధ్యలో ఏమున్నాయి ఇక్కడ? ఈ మధ్యలో ఇలా ఏముంటాయి? జాయింట్స్ ఉంటాయి లేవా? ఇలా జాయింట్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేశారంటే అసలు జాయింట్స్ లేకుండా సింగిల్ పీస్ తోటి తయారు చేశారు. ఒకటే పీస్ అన్నమాట, ఇక ఎలాంటి జాయింట్స్ లేవు, ఓన్లీ సింగిల్ పీస్ అనమాట. అదేది ఉంటాయి కదా మనకి సాయి పల్లవి, సింగిల్ పీస్ హైబ్రిడ్ డైలాగ్ అని చెప్పేసి ఫిదా సినిమాలు అంటాయి కదా, ఒకటే ఒక పీస్ హైబ్రిడ్ అన్నట్టు. వీడు కూడా ఏంటిదంటే 3D అన్నమాట. సింపుల్ గా ఏంటిదంటే మనకి 3D సింగిల్ పీస్. ఇలా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ తయారు చేయలేదు. దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ 3D పీస్ ఇంజన్. ఏ ఇంజన్? సింగిల్ ఇంజన్. అంటే ఎలాంటి జాయింట్స్ లేకుండా సింగిల్ పీస్ తోటి, అది కూడా సింగిల్ పీస్ బై యూజింగ్ ద 3D టెక్నాలజీ. వీళ్ళు కూడా 3D టెక్నాలజీ వాడారు, కానీ అది సింగిల్ పీస్ కాదు ఇది. ఇదేంటంటే మల్టిపుల్ అనమాట, అంటే చిన్న జాయింట్స్ అతకబెట్టినారు కొన్ని, కానీ ఇది అట్లా కాదు. దిస్ ఈస్ ద వాట్ ఈస్ ద ఫియట్ అచీవ్డ్ బై దీస్ కంపెనీస్ ద వరల్డ్స్ ఏంటిది ఫస్ట్. ఓకేనా, వరల్డ్స్ ఫస్ట్ ఏంటిది? సింగిల్ పీస్
ఇంజన్. సో సింగిల్ పీస్ ఇంజన్ అంటే ఒకటే ఉంటుంది అనమాట. సింగిల్ పీస్ ఇంజన్ ని తయారు చేశారు. సో సింగిల్ పీస్ ఇంజన్ బై యూజింగ్, సో సింగిల్ పీస్ ఇంజన్ బై యూజింగ్ ఏది 3D టెక్నాలజీ తోటి. ఓకేనా, సింగిల్ పీస్ తయారు చేశారు. కానీ ఫస్ట్ 3D టెక్నాలజీ ఉపయోగించింది ఎవరు? స్కై రూట్ వాళ్ళే. కానీ వాళ్ళు సింగిల్ పీస్ ఇంజన్ ని తయారు చేయాలి, 2-3 పీసులు తయారు చేసి అతకబెట్టినారు. కానీ వీళ్ళు ఎట్లా కాదు. సో ఎందుకు వాళ్ళలాగానే వీళ్ళు కూడా అతకబెట్టినారు అనుకో, వీళ్ళకి నేమ్ రాదు కదా. అందుకని వీళ్ళు కొత్తగా ట్రై చేసినారు. అదే మనం జాయింట్లు ఎందుకు ఉండాలి, జాయింట్స్ ఉండకుండా తయారు చేద్దామని చెప్పేసి ఒకటే పీస్ తోటి ఇంజన్ ని మొత్తం తయారు చేశాను అనమాట 3D టెక్నాలజీ తోటి. సో సింగిల్ పీస్ ఇంజన్ ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఇది వీళ్ళ అచీవ్మెంట్స్ అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే చాలా వరకు మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా. సో ఎవరెవరు ఏం అచీవ్ చేశారనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ ఫస్ట్ క్రయోజనిక్ ఇంజిన్ తయారు చేశారు 3D టెక్నాలజీ. సో భారతదేశంలో ఇది ఏంటిది ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఇదే. ఓకేనా, సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేసింది ఎవరు? మనకి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ చేసింది ఎవరు అంటే స్కై రూట్ వాళ్ళు లాంచ్ చేశారు. సో ఇది ఏంటిది ఇండియా యొక్క ఏంటిది సెకండ్ రాకెట్. సెకండ్ ఏ రాకెట్ అమ్మా? ప్రైవేట్ రాకెట్. సెకండ్ ప్రైవేట్ రాకెట్ ఏది? ఇది. ఓకే, డన్. సో ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఏంటిది వీళ్ళు ఏ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేశారు? ఇస్రో లాంచ్ ప్యాడ్ వాడుకున్నారు వీళ్ళు. ఓకేనా, సో వీళ్ళు ఇస్రో లాంచ్ ప్యాడ్ వాడుకున్నారు. ఓకేనా, సో కానీ వీళ్ళు ఏంటిది, సో మనకి ఇది ఫస్ట్ ఏంటిది ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. సో ఏంటిది మనకి ఇదంతా కూడా ఏంటిది ఫస్ట్ ప్రైవేట్ ఏంటిది లాంచ్ ప్యాడ్ అన్నమాట ఇది. ఓకే, సో ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైవేట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో కాబట్టి సో దీని యొక్క అచీవ్మెంట్స్ చూడండి. అగ్నికుల్ కాస్మోస్ ఫస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్స్, వరల్డ్ ఫస్ట్ ఏంటి 3D ఇంజన్, అండ్ సెకండ్ ప్రైవేట్ రాకెట్, అండ్ ఫస్ట్ ఏంటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. వీళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఏంటిది ఫస్ట్ ప్రైవేట్ రాకెట్, అండ్ నెక్స్ట్ ఏంటిది ఫస్ట్ క్రయోజనిక్ ఇంజన్, అండ్ ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ ఇంజన్ బై యూజింగ్ 3D టెక్నాలజీ. బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద వాట్ సమ్ జాయింట్స్ ఉన్నాయి దాంట్లో. అలా కాకుండా సో వీళ్ళ ఏంటిదంటే ఇది సింగిల్ పీస్, ఇది కంప్లీట్ ఏంటిది సింగిల్ పీస్ అనమాట, వితౌట్ జాయింట్స్, ఎలాంటి జాయింట్స్ లేకుండా మనకు అచీవ్ చేశారు. ఇది క్రయోజనిక్, వీళ్ళది సెమీ క్రయోజనిక్. ఓకేనా, సో అర్థమవుతుందా? ఈ రెండు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సరే, ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఈ రెండు కంపెనీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఇది చూడండి, అగ్నికుల్ కాస్మోస్. సో అగ్నిబాన్ మనకి మే 2024లో మనకి అగ్నిబాన్ అనే రాకెట్ ని లాంచ్ చేసాం. సో వీళ్ళ యొక్క లాంచ్, సో వీళ్ళు మనకి స్కై రూట్ వాళ్ళ యొక్క సో మనకి రాకెట్ పేరు ఏంటి? విక్రమ్ ఎస్. సో విక్రమ్ ఎస్ అనేది ఏంటిది వీళ్ళ యొక్క రాకెట్ పేరు. విక్రమ్ ఎస్ అనేది ఏంటిది వీళ్ళ యొక్క రాకెట్ పేరు. ఎప్పుడు నవంబర్ 2022లోనే విక్రమ్ ఎస్ ను టెస్ట్ చేయడం జరిగింది. మిషన్ ఏంటిది వీళ్ళు లాంచ్ చేసిన మిషన్ పేరు ఏంటిది? మిషన్ ప్రారంభ్ అనేది మనం టెస్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్ ప్రారంభ్ ద్వారా ఏ రాకెట్ ని వాడడం జరిగింది? సో విక్రమ్ ఎస్ అనే రాకెట్ ని వాడడం జరిగింది. చూడండి వీళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఏంటిది? ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఫుల్లీ క్రయోజనిక్ రాకెట్ ఇంజన్. ద రాకెట్ ఇంజన్ ఈస్ నేమ్డ్ యాజ్ వాట్? ధావన్, అండ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై యూజింగ్ ద 3D ప్రింటింగ్ టెక్నాలజీ. సో వీళ్ళ యొక్క రాకెట్ పేరు ఏంటిది? సో విక్రమ్ ఎస్ రాకెట్. ఓకే, సో విక్రమ్ ఎస్. వీళ్ళ యొక్క మొత్తం ఎంటైర్ మిషన్ పేరు ఏంటిది? మిషన్ ప్రారంభ్. వీళ్ళ యొక్క మిషన్ పేరు ఏంటిది? అగ్నికుల్ కాస్మోస్ కదా. సో ఇది ఫస్ట్ ఏంటిది? సింగిల్ పీస్ 3D ప్రింటింగ్ ఇంజన్. అండ్ ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? చూడండి సెమీ క్రయోజనిక్ ఇంజన్. మనం సెమీ క్రయోజనిక్ ఇంజన్. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్ పేరేంటిది? అగ్నిలెట్. ఇంజన్ పేరేంటిది? వీళ్ళ ఇంజన్ పేరేంటిదమ్మా? ధావన్. వీళ్ళ ఇంజన్ పేరేంటిది? రాకెట్ ఇంజన్ పేరేంటిది? ధావన్. వీళ్ళ యొక్క ఇంజన్ పేరేంటిది? సెమీ క్రయోజనిక్ ఇంజన్ పేరేంటిది? అగ్నిలెట్. అండ్ దిస్ ఇస్ ద వాట్ ఇండియాస్ ఏంటిది? సో ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది, ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. అండ్ దిస్ ఇస్ ద ఇండియా సెకండ్ ఏంటిది? ప్రైవేట్ రాకెట్ లాంచ్. ఇండియా ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ ఎవరిది? స్కై రూట్ కి సంబంధించినటువంటిది ప్రారంభ మిషన్. దాని యొక్క లాంచ్ వెహికల్ పేరేంటిది? విక్రమ్ ఎస్. ఐ థింక్ ఓకే, సో క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు. సో ఇప్పటికైనా సరే మీకు క్లారిటీ రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు అగ్నిబాన్. సో అగ్నిబాన్ అనేది మనకి సో అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు లాంచ్ చేశారు. ఎప్పుడు? మే 30. సో మే 30 సో 2024 రోజున మనకి సో ఈ అగ్నిబాన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అగ్నిబాన్. సో ఈ అగ్నిబాన్ పూర్తిగా చేస్తే ఏం చేశారు? ఈ అగ్నిబాన్ అనే రాకెట్ ని సో లాంచ్ చేసి ఏం టెస్ట్ చేశారు వీళ్ళు? అగ్నిబాన్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఈ అగ్నిబాన్ అనే రాకెట్ ని ఉపయోగించి, అర్థమవుతుందా? ఈ అగ్నిబాన్ అనేది ఏంటిది? రాకెట్. ఈ రాకెట్ దేని ద్వారా నడుస్తుంది? ఈ రాకెట్ అనేది దేని ద్వారా నడుస్తుంది అమ్మా బుజ్జి? ఏం ద్వారా నడుస్తుంది? క్రయోజనిక్ ఇంజన్ ద్వారా నడుస్తుంది. ఓకే, సో అగ్నిబాన్ అనేది క్రయోజనిక్. ఆ ఇంజన్ పేరేంటి? సెమీ క్రయోజనిక్ ఉంది కదా. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్ పేరేంటిది? అగ్నిలెట్.
ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్ పేరు ఏంటిది? అగ్నిలెట్. అర్థమవుతుందా? సో అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీని ద్వారా సరే అగ్నిబాణ్ రాకెట్ ఏం చేయాలనుకుంటారు? దీని ద్వారా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఇది చేయాలనుకుంటున్నారు ఏంటిది? సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినారు. దేని ద్వారా? అగ్నిబాణ్ అనే రాకెట్ ద్వారా వాళ్ళ యొక్క ఓన్ లాంచ్ ప్యాడ్ అయినటువంటి ధనుష్ అనే లాంచ్ ప్యాడ్ నుంచి సో ఏ రాకెట్ ద్వారా అగ్నిబాణ్ అనే రాకెట్ ని పైకి లేపి సో పైకి తీసుకెళ్లి ఏమో టెస్ట్ చేసినారు. ఆ టెస్ట్ పేరు ఏంటిది? సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. నేను చెప్తాను ఏంటిది అనేది. ఓకే, కానీ వీళ్ళ యొక్క సో లాంచ్ ప్యాడ్ పేరు ఏంటిదమ్మా? ధనుష్. ఏంటిది? ధనుష్ అనేది లాంచ్ ప్యాడ్. ఓకే, వీళ్ళ అచీవ్మెంట్స్ ఏంటిది? సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ అండ్ ఇండియాస్ ఫస్ట్ ఏంటిది? సెమీ క్రయోజనిక్ ఇంజన్ పౌడర్ రాకెట్ లాంచ్ అండ్ ఇండియాస్ ఏంటిది? ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అండ్ ఇండియాస్ ఏంటిది మనకి? సెకండ్ ప్రైవేట్ రాకెట్ లాంచ్. ఇవన్నీ అచీవ్మెంట్స్ దీనివే. దేనికి సంబంధించినవి? అగ్నికుల్ కాస్మోస్ కి సంబంధించినటువంటి అగ్నిబాణ్. ఇప్పుడు ఇది మాట్లాడదాం. ఏమన్నాం? సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అన్నాడు. సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అన్నాడా లేదా? ఇప్పుడు జనరల్ గా ఇది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. డన్. సో ఇక్కడ మనకి ఏముంది? సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనేది ఇక్కడ ఉంది. డన్. సో ఈ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి జనరల్ గా స్పేస్ అని ఎక్కడ అంటాం మనం? 100 కిలోమీటర్స్ కర్మన్ లైన్ అంటాం. జనరల్ గా ఏమంటాం? కర్మన్ లైన్ అనేది ఉంటుంది సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి. సో 100 కిలోమీటర్స్ ఆఫ్ ద హైట్. సో ఇక్కడ వరకు 100 కిలోమీటర్స్ ఆఫ్ ద హైట్. సో ఈ 100 కిలోమీటర్స్ ఆఫ్ ద హైట్ వరకు ఉన్నదాన్ని ఏమంటాం మనం? కర్మన్ లైన్ అని పిలుస్తాం. ఇక్కడ వరకు. ఓకేనా? సో ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి సో ఈ 100 కిలోమీటర్స్ ఉంది కదా. సో ఈ 100 కిలోమీటర్స్ ఉన్నదాన్ని ఏమంటాం మనం? కర్మన్ లైన్ అని చెప్తుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ 100 కిలోమీటర్స్ దాటితే ఏమంటాం? స్పేస్ అంటాం. ఓకేనా? ఈ 100 కిలోమీటర్స్ దాటితే ఏమంటాం మనం? స్పేస్ అని చెప్తుంటాం. ఇక ఇక్కడ నుంచి ఈ స్పేస్ నుంచి ఇంకా చాలా పైకి వెళ్తే ఆర్బిటాల్ వెలాసిటీ దాటి ఎస్కేప్ వెలాసిటీ దాటితే అప్పుడు నువ్వు ఇక్కడ ఆర్బిట్స్ ఉంటాయి. ఇంకా స్పేస్ నుంచి పైకి వెళ్తే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తాం? మనం ఆర్బిట్లోకి వెళ్తాం. మనం వేరే ఆర్బిట్లోకి వెళ్తాం. సో ఇప్పుడు స్పేస్ అని చెప్తున్నాం. కానీ మనం ఏ టెస్ట్ కండక్ట్ చేసాం? ఆర్బిటాల్ టెస్ట్ కండక్ట్ చేసామా? సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ. SORDT అంటే ఏంటిది? మనం సబ్ ఆర్బిటాల్ కదా, మనం ఆర్బిటాల్ టెస్ట్ కండక్ట్ చేయట్లేదు. సబ్ ఆర్బిటాల్ ఏమంటున్నాం? సబ్ ఆర్బిటాల్ ఏమంటున్నాం మనం? టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అంటున్నాం. ఓకేనా? సబ్ ఆర్బిటాల్ సో టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని పిలుస్తున్నాం దీన్ని. ఈ అగ్నిబాణ్ అనే వాళ్ళు ఏదైతే లాంచ్ చేశారో ఈ రాకెట్ అనేది దేన్ని టెస్ట్ చేస్తుంది అంటే దీన్ని టెస్ట్ చేస్తుంది. ఈ రాకెట్ ఏం చేయాలనుకుంటుంది అంటే ఈ రాకెట్ ని వీళ్ళు ఎక్కడి నుంచి ప్రయోగించినారు? మళ్ళీ మర్చిపోదు. ఇస్రో నుంచి దేని ద్వారా? ధనుష్ ద్వారా. ఇదే కదా ధనుష్ లాంచ్ ప్యాడ్. అవునా? ఈ ధనుష్ అనేది ఏంటిది? లాంచ్ ప్యాడ్. డన్. ఓకే, సో ఇదేంటిది? ఇది రాకెట్. ఓకేనా? సో ఇది రాకెట్. డన్. సో ఈ రాకెట్ పేరు ఏంటిది? అగ్నిబాణ్. ఓకేనా? సో ఈ రాకెట్ పేరు ఏంటిది? అగ్నిబాణ్. ఇప్పుడు అగ్నిబాణ్ని ఈ ధనుష్ నుంచి లేపినాం. అంటే ఇది ఏం ఉపయోగించి లేపినాం? ఇక్కడికి వెళ్ళి దీంట్లో ఏముంది? ఇంజన్లో ఏముంది? సెమీ క్రయోజనిక్ ఉంది. ఏముంది? సెమీ క్రయోజనిక్ ఫ్లూయిడ్ ఉంది ఇందులో. ఓకే, సెమీ క్రయోజనిక్ ఫ్లూయిడ్ ఉంది అండ్ ఏంటిది? సింగిల్ పీస్ ఇంజన్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి సో ఈ ధనుష్ అనే లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని పోయింది. ఈ ధనుష్ అనే లాంచ్ ప్యాడ్ నుంచి ఏం చేస్తా అంటే ఇట్లా పూర్తి ఇక్కడికి వెళ్తే ఆర్బిటాల్లోకి వెళ్తుంది. ఆర్బిటాల్లోకి వెళ్ళకుండా మనం ఏం టెస్ట్ అంటున్నాం? సబ్ ఆర్బిటాల్ అంటున్నాం. అంటే ఏం చేస్తుంది? ఇది కొంచెం ఇట్లా స్పేస్ దాకా పోయి ఇట్లా ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఈ రాకెట్ ఇట్లా పోయి ఈ స్పేస్ ఉందా? ఈ స్పేస్ దాకా ఇట్లా పోయి మళ్ళీ ఏం చేస్తా అంటే తిరిగి మళ్ళీ ఇటు వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో స్పేస్ దాకా వెళ్ళి అట్లా ఏమైతే మళ్ళీ తిరిగి సో మనకి వచ్చేస్తాం అనమాట. పూర్తిగా ఆర్బిట్లోకి వెళ్ళకుండా ఎడ్జ్ ఆఫ్ ద ఆర్బిట్స్ వరకు వెళ్తుంది అనమాట. ఓకేనా? స్పేస్ దాటేసి సో ఇక్కడికి వెళ్తే ఆర్బిట్ అంటే ఆర్బిట్లోకి వెళ్ళే అంత పవర్ ఉండదు అనమాట. దానికి ఇంజన్కి కానీ దానికి కానీ అంత కెపాసిటీ ఉండదు. జస్ట్ ఏంటిది? సో ఇక్కడ ఎడ్జ్ ఆఫ్ ద ఆర్బిట్, ఈ ఆర్బిట్ ఉన్నాయి కదా, సో ఈ ఆర్బిట్ యొక్క ఎడ్జ్ వరకు వెళ్ళి వస్తాయి. ఎందుకు వస్తాయి సార్? పైకి పంపించవచ్చు కదా సార్, మీరు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తారు సార్ అని నీకు డౌట్ వస్తుంది. మనసులో అనుకుంటావు, నన్ను అనుకున్నా కానీ సార్ ఏమనుకుంటాడో పాపం అని చెప్పేసి, కానీ మనసులో అనుకుంటావు. రైట్, సరే అదే నువ్వు ఏమని అనుకున్నా సంబంధం లేదు కానీ సరే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు జనరల్గా వీటికి 2 నుంచి 5 times ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండే ఉంటుంది. 2 to 5 times ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్ స్పీడ్ తోటి. సో స్పీడ్ ఆఫ్ సౌండ్, సో సౌండ్ స్పీడ్ తోటి మనకి కంపేర్ చేస్తే 2 నుంచి 5 times 2 to 5 times మాత్రం ఏముంటాయి మనకి? స్పీడ్ అనేది ఉంటుంది. కానీ నువ్వు ఆర్బిటాల్లోకి వెళ్ళాలి అంటే, ఈ ఆర్బిటాల్లోకి వెళ్ళాలంటే దీని స్పీడ్ అనేది ఏంటిది? సో మనకి వకీల్ సాబ్లో అయిపోయినట్టు జెట్ స్పీడ్ వచ్చేసిన సార్ అంటే ఇక్కడ కూడా ఏంటి? జెట్ స్పీడ్లో రావాలి. ఈ జెట్ స్పీడ్లో వచ్చేసిన అంటే ఎంత ఉండాలి మనకి? 25 times స్పీడ్ ఉండాలి.
ఎంత 25 టైమ్స్. సో 25 టైమ్స్ ఆఫ్ ద ఏంటిది సౌండ్. సో 25 టైమ్స్ ఆఫ్ ద సౌండ్ స్పీడ్ ఉంటే కానీ అప్పుడు అది మనకి ఆర్బిట్లోకి పోదు. సో ఆర్బిట్లోకి పోవాలి అంటే అప్పుడు అది ఆల్మోస్ట్ 25 టైమ్స్ ఆఫ్ ద సౌండ్ స్పీడ్ తోటి పోవాలి. జనరల్గా దాన్ని ఆర్బిటాల్ ఫ్లైట్ అంటాం. కానీ ఇక్కడ మనము టెస్ట్ చేసింది ఆర్బిటాల్ కాదు, ఏంటిది సబ్ ఆర్బిటాల్ మాత్రమే టెస్ట్ చేసాం. ఎగ్జామినేషన్లో ఆప్షన్లలో మన నోట్లు ఇంత మను పడుతుంది, మనం జాగ్రత్తగా చదవాలి, లేకపోతే పోతుంది. ఎందుకంటే మన తొందరపాటులోనో అటు చూసో ఇటు చూసో ఏదో చేంజ్ చేస్తామంటే ఇది పోతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఏమి ఇస్తాడు, ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటెడ్ అంటాడు. ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ చేయలేదు, ఓన్లీ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీని మాత్రం ఏం చేసాం, డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఆర్బిటాల్ని చేయలేదు మనం. క్లియర్ కదా? సో కాబట్టి అందువల్ల మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మాత్రమే. సో ఇక్కడికి వెళ్ళాలంటే మనకి 25 టైమ్స్ ఉండాలి. సో కాబట్టి ఈ అగ్నిబాన్ ఏదైతే మనం మే 30, 2024లో టెస్ట్ చేసామో దిస్ ఇస్ ప్యూర్లీ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. అంతే తప్ప మనకి ఆర్బిటాల్ టెస్ట్ చేయలేదు మనము. సో దేని ద్వారా చేసాం, అగ్నిబాన్ అనే రాకెట్ ద్వారా. ఏముంది ఇలా, సెమీ క్రయోజెనిక్ ఇంజన్ ఉంది. సో ఏ లాంచ్ ప్యాడ్ నుంచి, ధనుష్ అనే ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. దాని నుంచి ధనుష్ అనే ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా? క్లియరా? చూడండి ఇప్పుడు ఆన్ 30th May 2004 అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ లాంచ్డ్ ద అగ్నిబాన్. సో అగ్నిబాన్ ద్వారా ఏం టెస్ట్ చేసాం చూడండి. ఇది ఏంటిది, సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ పవర్డ్ బై ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D printed ఏంటిది, సెమీ క్రయోజెనిక్ ఇంజన్. ద రాకెట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద వాట్, అగ్నికుల్ కాస్మోస్ లాంచ్ ప్యాడ్. వాళ్ళ యొక్క ఓన్ లాంచ్ ప్యాడ్. సో వాళ్ళ యొక్క ఓన్ లాంచ్ ప్యాడ్ ఏంటిది, ధనుష్. వాళ్ళ యొక్క ఓన్ లాంచ్ ప్యాడ్ ఏంటిది, ధనుష్ అనే లాంచ్ ప్యాడ్ నుంచి. దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ అండ్ ప్రైవేట్ అండ్ ద ఓన్లీ లాంచ్ ప్యాడ్ విత్ ఇన్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో వాళ్ళు కట్టుకున్నారు. ఇక్కడ చూడండి అగ్నికుల్ అని కనిపిస్తుంది, ఇది లాంచ్ ప్యాడ్ అనమాట. మామూలుగా ఇస్రోకి ఉన్నాయి 2. సరే ఇస్రో లాంచ్ ప్యాడ్స్ గురించి కూడా చెప్తా, లాస్ట్ చెప్తాను నేను. చూడండి, దిస్ ఇస్ ద ఇండిజినస్లీ డిజైన్డ్ బిల్ట్ సో సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ ఇండియాస్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్ విత్ వరల్డ్స్ ఏంటిది ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. ఓకేనా, సింగిల్ పీస్. ఫస్ట్ ప్రైవేట్ ఏంటిది, నవంబర్ 2022లో ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ రాకెట్ లాంచ్ ఏంటిది, విక్రమ్ ఎస్ అనేది. నెక్స్ట్ మూడోది. సో మనకి ఏమైనా కమర్షియల్ యాక్టివిటీస్ పెంపొందించడానికి కోసం మనకి ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ అనేది ఉంటుంది కదా. ఈ ఇన్స్పేస్ అనేది ఏంటిదంటే వీళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో ఉంటాయి కదా, ఇస్రోకి సంబంధించిన ల్యాబ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ల్యాబ్స్ కానీ టెక్నాలజీ కానీ ఏమైనా మనం వాడుకోవాలనుకుంటే వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్, ఇన్స్పేస్ వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఏమైనా ఆథరైజేషన్ అంటున్నాం కదా, ఏమైనా ఇస్రోకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ ఏమైనా వాడుకోవాలంటే వీళ్ళ యొక్క పర్మిషన్ కావాలి. వీళ్ళ నుంచి పర్మిషన్ తీసుకున్న మొట్టమొదటిది ఎవరు అంటే అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు ఒక అగ్రిమెంటే రాసుకున్నారు పెద్దగా. ఎవరితోటి, ఇన్స్పేస్ తోటి. ఏమని, ఇస్రో యొక్క ఎక్విప్మెంట్స్ కానీ ల్యాబ్స్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము వాడుకుంటామని. అలా ఇన్స్పేస్ తోటి అగ్రిమెంట్ రాసుకున్నటువంటి మొట్టమొదటి కంపెనీ. చూడండి ఇక్కడ, ఇన్ December 2020 సో అగ్నికుల్ కాస్మోస్ బికేమ్ ద ఫస్ట్ కంపెనీ టు సైన్ అగ్రిమెంట్ విత్ ద వాట్ ఇస్రో అండర్ ద వాట్ ఇన్స్పేస్ ఇనిషియేటివ్ టు యాక్సెస్ ద వాట్ ఇస్రోస్ ఎక్స్పర్టైజ్ అండ్ ఫెసిలిటీస్ టు డెవలప్ ద వాట్ అగ్నిబాన్ రాకెట్. అలా ఇస్రోతో కానీ అంటే మీరు ఇస్రో అనుకున్నా ఏం కాదు. సో ఇస్రో అనేది అన్ని పనులను చూసుకోదు కదా, కాబట్టి ఇస్రో అనేది ఈ పని అంతా వీళ్ళకి అప్పచెప్తారు అనమాట. ఎవరికి, ఈ ఇన్స్పేస్కి అప్పచెప్తుంది. సో అలా ఇస్రో తోటి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి మొట్టమొదటి ఏంటిది ప్రైవేట్ కంపెనీ అనమాట. ఏమని, మీ దగ్గర ఉన్న ల్యాబులు కానీ, మీ దగ్గర ఉన్న లాంచ్ ప్యాడ్స్ కానీ, మీ దగ్గర ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నిట్లో మేము ఏం చేస్తాం, వాడుకుంటామని చెప్పేసి. ఓకేనా? కానీ ఫస్ట్ వాడుకుంది వాళ్ళు వాడుకున్నారు పాపం. ఎవరు, స్కై రూట్ వాళ్ళే ఫస్ట్ లాంచ్ ప్యాడ్ని వాడుకొని వాళ్ళు లాంచ్ చేసేసారు 2022లోనే. వీళ్ళన్నింటిలో ముందున్నారు, కానీ అన్ని ఎక్స్పెరిమెంట్లు మాత్రం లేట్గా చేసినారు. ఎవరు, అగ్నికుల్ కాస్మోస్ వాళ్ళు. ఓకేనా? సరే, ఈ వీళ్ళ యొక్క ఈ టెక్నాలజీ మరి ఎంతవరకు తీసుకెళ్లారు? ఇప్పుడు మనం సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అన్నాం కదా, ఈ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ ఎంతవరకు వెళ్తారు అంటే చూడండి, ఈ రాకెట్ వీళ్ళు లాంచ్ చేసింది ఎంత ఉందంట, ఇట్ ఈస్ అవాట్ 18 మీటర్ టాల్ రాకెట్ విత్ డయామీటర్ ఆఫ్ ద వాట్ 1.3 డిజైన్ ఫర్ ద వాట్ స్మాల్ శాటిలైట్స్ లాంచ్ చేయడానికి కోసం దాన్ని డిజైన్ చేశారు.
చేశారనమాట. సో ఇది ఎంతవరకు తీసుకెళ్తారు రాకెట్ల యొక్క వెయిట్ ని 300 kilograms into the what 700 kilometers with lift mass of the what 1400 kg. 1400 kg ని పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉందంట. సో దాన్ని మొత్తం టోటల్ గా 1400 kgల మాస్ లిఫ్ట్ చేస్తుంది. 300 kgల వరకు ఉన్నటువంటి బరువులని 700 kilometerల హైట్ లో ఉన్నటువంటి లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో సో ఇది పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. అంటే అక్కడ లాంచ్ చేయడానికి. సో ఈ లోవర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ఎంతకి ఇది ఇంపార్టెంట్ మనకి up to 300 kg. సో విత్ 700 kilometers ఆఫ్ ద వాట్ హైట్ లో లోవర్ ఎర్త్ ఆర్బిట్ లో మనకి వీటిని ప్రయోగించడానికి అవకాశం ఉంది, అంటే లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. దేని ద్వారా? ఈ అగ్నిబాన్ అనే రాకెట్ ద్వారా ఫ్యూచర్ లో చిన్న చిన్న అంటే 300 kgల కన్నా తక్కువ బరువు ఉన్నటువంటి సాటిలైట్లను మనం లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. సార్ ఇక్కడేమో మీరు 1400 kgs అన్నారు కదా అని మీకు డౌట్ సార్. 1400 kgs అనేది ఓవరాల్ రాకెట్ వెయిట్ అనమాట. మొత్తం అందులో ఉన్న ఇంజన్, దాంట్లో ఉన్న క్రయోజెనిక్ ఫ్యూల్ ఇవన్నీ ఉంటాయి కదా అన్ని కలిపి. ఓకే, సో మనం వెహికల్ మాత్రం శాటిలైట్ లో లాంచ్ వెహికల్ మాత్రం ఇంత 300 kgల వరకు ఇంతవరకు మనం లాంచ్ చేయడానికి ఏముంటుంది అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా అది. సో ఇది అనమాట ఓవరాల్ గా దీని గురించి సంబంధించేది. అగ్నికుల్ కాస్మోస్ లాంచెస్ ద వాట్ అగ్నిబాన్, దట్ ఈస్ ద ఇండియాస్ ఏంటిది సెకండ్ ప్రైవేట్ రాకెట్ ఇంజన్ అని చెప్తున్నారు. ఇండియాస్ సెకండ్ ఏంటిది ప్రైవేట్ రాకెట్ ఇంజన్. సో కాబట్టి ఇది చాలా మీరు ఎట్లా మరి ఇస్రోలో లాంచ్ ప్యాడ్స్ లేవంటే ఇస్రోలో కూడా లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. సో ఇస్రో ఏ లాంచ్ ప్యాడ్స్ ఇప్పుడు 1990s లో మనకి ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అనేది సో ఇస్రోలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు 1990s లోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ ఉంది ఇది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఉంది. సో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అనమాట ఇస్రో. సో దీని ద్వారా ఇప్పటివరకు 37 శాటిలైట్లు లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి 1993లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది PSLV. సో 1993, సో 28 సెప్టెంబర్ 1993 నుంచి లాంచ్ ప్యాడ్ 1 దీని ద్వారా ఇప్పటివరకు 37 శాటిలైట్లు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాంచ్ ప్యాడ్ 2 2005లో వచ్చింది. సో 2005లో లాంచ్ ప్యాడ్ 2 దీని ద్వారా ఇప్పటివరకు 24 శాటిలైట్లను మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇది 2005లో మనకి ఆపరేషన్ అయింది. సో ఇస్రోలో మనకి ఏమున్నాయి? మనకి 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయన్నమాట. మనకి లాంచ్ ప్యాడ్ 1 అండ్ లాంచ్ ప్యాడ్ 2 ఇది. దీంతో పాటు సో ఇప్పుడు మనకి 1 లాంచ్ ప్యాడ్ 1 అండ్ నెక్స్ట్ ఏంటిది లాంచ్ ప్యాడ్ 2. సో దీంతో పాటు ఇప్పుడు మనం ఏమొచ్చామంటే ఇది తీసుకొచ్చాం వీళ్ళది ధనుష్. ఏంటి ధనుష్ అనేది ఇది 3వ లాంచ్ ప్యాడ్. కానీ ఈ 2 లాంచ్ ప్యాడ్స్ ఎవరైతే ఉన్నాయో ఈ 2 లాంచ్ ప్యాడ్స్ అనేవి ఏంటి ఇస్రోవి. కానీ ఇది ఇస్రోది కాదు, ఇది ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్. సో ఎవరిది? ఇది అగ్నికుల్ కాస్మోస్. మరి ఈ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ని మనం కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి నుంచి? ఇస్రో నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఇస్రో ఆ పని ఎవరికి అప్పచెప్పింది? ఇన్స్పేస్ కి అప్పచెప్పడం జరిగింది. ఎవరికి? ఇన్స్పేస్. ఇన్స్పేస్ అనేది ఇన్స్పేస్ తోటి పర్మిషన్ తీసుకున్న మొదటి కంపెనీ ఏది? అగ్నికుల్ కాస్మోసే. ఏంటిది? అగ్నికుల్ కాస్మోస్ అనేది దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ విచ్ సైన్డ్ ద అగ్రిమెంట్ విత్ ద వాట్ ఇన్స్పేస్ టు యూజ్ ద వాట్ ఫెసిలిటీస్ ఆఫ్ ద వాట్ ఇస్రో. సో అలా ధనుష్ అనే దాన్ని మనకు కట్టడం అనేది జరిగింది. మనకి క్లారిటీ ఉంది కదా. సో ఇదన్నమాట ఓవరాల్ గా. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్ లో ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ రాసే వాళ్ళకైతేనేమో APPS వాళ్ళకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని ఏమైనా రావచ్చు. తెలంగాణలో గ్రూప్ 2 రాసే వాళ్ళకు ఏ విధంగా అయినా రావచ్చు క్వశ్చన్. ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ ఏపీ అయినా తెలంగాణ అయినా గ్రూప్ 1 మెయిన్స్ రాస్తూ ఉంటే అందులో ఇది అడుగుతాడు క్వశ్చన్. మెయిన్స్ ఫామ్ లో అడుగుతాడు ఏమని? వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ ఆఫ్ ద ఇండియా. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సెక్టార్ సాధించిన ప్రగతి ఏంటిది? సో ఇటీవల కాలంలో ప్రైవేట్ రంగం వాళ్ళు సో ఈ స్పేస్ సెక్టార్లో సాధించిన ప్రగతి ఏంటి? ద అచీవ్మెంట్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ ఇన్ ద రీసెంట్ డేస్ ఇన్ ఇండియా అని కూడా రావచ్చు. ఇవన్నీ అచీవ్మెంట్సే మనకి రాయాలి. సో రాస్తే బెటర్ అనమాట మనకి క్లారిటీగా. సో మనకి రాయడానికి అవకాశం ఉంది, మనకి రావచ్చు క్వశ్చన్. సో కాబట్టి సో అగ్నికుల్ కాస్మోస్ ఇవి. సో అగ్నికుల్ కాస్మోస్ అండ్ నెక్స్ట్ ఏంటి? ఇది స్కై రూట్. ఓకేనా. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఓకేనా రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. రైట్, మనం అగ్నికుల్ కాస్మోస్ అండ్ ద స్కై రూట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రుద్రం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, కొంచెం కాదు చాలా ఇంపార్టెంట్. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ ఎగిరిపోతుంది. రుద్రం. సో రుద్రం అనే ఈ ప్రాజెక్ట్ని మనము సో 2012లో స్టార్ట్ చేసాం. సో 2012లో స్టార్ట్ చేస్తే మనకు దీంట్లో రుద్రం 1 అనే మిజైల్ అనేది సో ఫైనల్గా 2020లో మనం తయారు చేయడం జరిగింది. 2012లో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. రుద్రం 1 వచ్చేస్తే మనకి 2020లో అయితే దాన్ని పూర్తిగా 2022లోకి అంటే 2020లో దాని యొక్క ఏమంటారు ప్రోటోటైప్ తయారైతే ఫైనల్గా 2022
కంప్లీట్ అవ్వడం జరిగింది. సరే చూద్దాం వీటన్నిటిలో గురించి ఏంటిది అనేది చూద్దాం. ఈ రుద్రం అనే మిసైల్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని మనకి ఈ ముగ్గురు డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ DRDO వాళ్ళు, సో వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయినారు దీంట్లో. ఎవరు? భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆదాని ఏరో డిఫెన్స్ ఉంది కదా, ఈ 3 కంపెనీస్ అనేటివి మనకి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో రుద్రం 1, సో రుద్రం 1 అనేది సో మనకి ఆల్రెడీ ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మనం రీసెంట్గా రుద్రం 2ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. మన మే 2024లో మనకి రుద్రం 2ని టెస్ట్ చేయడం జరిగింది. దాని గురించే మాట్లాడదాం, ఓకేనా. సో ఎప్పుడు ఇది 2012లో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇది రుద్రం మిసైల్స్ని డెవలప్మెంట్ చేయడం అనేది 2012లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి రుద్రం 1 ఒకటి మాత్రమే అవైలబిలిటీ ఉంది. రుద్రం 1 ఇప్పుడు టెస్ట్ చేస్తాం మనం మే 2024లో రుద్రం 2ని టెస్ట్ చేస్తాం. అండ్ రుద్రం 3 అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ఇంకా ప్రస్తుతానికి. రైట్, చూద్దాం ఒకసారి ఏంటిది ఇవన్నీ అంటే రుద్రం. సో ఈ రుద్రం అనేది ఏమి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రుద్రం అంటే ఏంటిది, రుద్రం అంటే ఏంటిది మనకి ఏ టైప్ ఆఫ్ ద మిసైల్ అనే ఎగ్జామ్లో అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రుద్రం అంటే మిసైల్ అని తెలుసు, కానీ విచ్ టైప్ ఆఫ్ ద మిసైల్ అసలు ఏం చేస్తుంది అనేది మనకి పాయింట్. ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ మిసైల్ అనమాట. అడ్వాన్స్డ్ వర్షన్ మిసైల్ కాబట్టి ఏమన్నారు మనకి న్యూ జనరేషన్ అన్నారు. కొత్త అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి న్యూ జనరేషన్ అన్నారు. న్యూ జనరేషన్కి సంబంధించి ఏ మిసైల్ ఏం ఐడెంటిఫై చేస్తుంది అంటే ఇగో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏంటిదంటే యాంటీ రేడియేషన్ మిసైల్. ఏంటిది? యాంటీ రేడియేషన్ మిసైల్. వాట్ ఈస్ మీన్ బై యాంటీ రేడియేషన్ మిసైల్ అనేది మనకి గుర్తుపెట్టు. యాంటీ రేడియేషన్ మిసైల్ అంటే ఏంటిది అంటే సపోజ్ యాంటీ రేడియేషన్ మిసైల్, సపోజ్ ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ సపోజ్ మనకి ఇండియా పాకిస్తాన్ ఇక్కడ ఉందనుకుందాం. మీ అందరికి తెలుసు ఎప్పటి నుంచో 2 దేశాల మధ్య ఏముంటుంది, శత్రుత్వం ఉంటుంది. మన ఫ్రెండ్షిప్ కోరుకున్నా కానీ కోరుకునేటట్టుగా లేదు. ఓకే, సపోజ్ ఇండియా పాకిస్తాన్ ఉంది. అప్పుడు ఇండియా ఇక్కడ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి మనకి సో రాడార్ స్టేషన్ పెట్టింది అనుకుందాం. ఇక్కడ పాకిస్తాన్ ఏంటి రాడార్ స్టేషన్ పెట్టింది. ఓకే, సో రాడార్ అంటే రేడియో ఎనర్జీ ఇదే కదా, రేడియో ఎమిషన్స్ రేడియేషన్ కదా. రాడార్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అబౌట్ రేడియేషనా కాదా? సో రేడియేషన్, సో రేడియో వేవ్స్ రేడియేషన్. సో ఈ రేడియేషన్స్ అనేది మనకి ఏమైతే ఈ రేడియేషన్ ద్వారా ఇండియాలోకి వచ్చేసి ఇండియాలో మన మిసైల్స్ ఏమున్నాయి, మన మీద ఎక్కడ పోతున్నాయి, ఈ సోర్సెస్ ఇవన్నీ కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రేడియేషన్ అనేది ఇండియాలోకి ఎంట్రీ అయిపోయి ఈ రేడియేషన్ ద్వారా మనకి మన మిసైల్స్ ఎట్టుపోతున్నాయి, మనం ఏం చేస్తున్నాము, ఏంది కథ కార్ఖానా, ఇవంతా కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేయొచ్చు, మనకి పాకిస్తాన్ కరాచీ నుంచి సర్వీలెన్స్ పెట్టడానికి అవకాశం ఉందా లేదా? డెఫినెట్ గా వీళ్ళంతా కూడా మన మీద ఏం పెట్టచ్చు, మనకి సర్వీలెన్స్ పెట్టచ్చు. అవునా కదా? సర్వీలెన్స్ పెట్టచ్చు. మరి ఇలా సర్వీలెన్స్ పెడితే మన యొక్క సీక్రెట్ రహస్యాలు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. అంతే కదా మనకి. సో మనకి ఈ రేడియేషన్ ద్వారా మనకి రాడార్ స్టేషన్స్ ద్వారా మనకి టోటల్గా మన మీద సర్వీలెన్స్ అనేది పెట్టేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ధ్వంసం చేయాలి. ఈ రేడియో వస్తుంది రాడార్. సో ఈ రాడార్ స్టేషన్స్ ఉన్నాయి కదా, సో ఈ రాడార్ స్టేషన్ ఏం చేయాలి మనం, ఈ రాడార్ స్టేషన్ ఏం చేయాలి, దీన్ని డిస్ట్రాయ్ చేయాలా. సో ఈ రాడార్ స్టేషన్లని మనం ఏం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలా. సో డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయాలా, పూర్తిగా వాటిని. సో అందువల్ల వీటిని డిస్ట్రాయ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం, యాంటీ రేడియేషన్ మిసైల్ అంటున్నాం. ఓకే, సో అంటే ఎక్కడి నుంచి అయితే మనకి సో ఈ సోర్స్ ఉందో, ఈ సోర్స్ ఆఫ్ రాడార్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఈ ఏదైతే రేడియేషన్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుందో, ఓకేనా, ఎమిట్ అయిపోయి మనకి ఇక్కడ ఉంటుందో ఇది సోర్స్, ఎక్కడి నుంచి సోర్స్ వస్తుందో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి ఇక్కడ వాటి. అందువల్ల మనం ఏమంటున్నాం, యాంటీ రేడియేషన్ అంటున్నాం. మరి ఇది డిస్ట్రాయ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళేస్తావు, ఇది డిస్ట్రాయ్ చేయాలి అంటే మనకి ఇక్కడ నుంచి మనం ఫైటర్ జెట్ నుంచి, అంటే మన భారతదేశంలో సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఉన్నటువంటి ఏది సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏం చేస్తామంటే మనము దీనికి ఇక్కడ కింద మిసైల్ పెడతాం అనమాట. ఈ సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ కి మిసైల్ పెడితే ఈ సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏం చేస్తాం, మిసైల్ ని లాంచ్ చేస్తాం. ఏ మిసైల్? ఈ మిసైల్ ఇది ఎయిర్ క్రాఫ్ట్, ఇది సుఖోయ్ యుద్ధ విమానం. సో ఈ సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈ మిసైల్ ని లాంచ్ చేస్తాం. ఏ మిసైల్ ని అంటే ఇదే మన రుద్రం. మన రుద్రం మిసైల్ ని లాంచ్ చేస్తాం అనమాట. ఎన్ని వచ్చాయి, ఇప్పుడు రుద్రం 1 వచ్చింది, రుద్రం 2 అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాం, అందుకే న్యూస్ లో ఉంది. రుద్రం 1 ఇప్పుడు మనకి 2022లోనే సో రుద్రం 1 రావడం అనేది జరిగింది. సో ఓకేనా. ఇప్పుడు రుద్రం 1 అనే మిసైల్ ని లాంచ్ చేసినప్పుడు అప్పుడు రుద్రం 1 అనేది ఏమవుతుంది, సో ఈ రుద్రం అనే మిసైల్ ఇక్కడ వచ్చినటువంటి పాకిస్తాన్ లో కరాచీ పైన ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తుంది ఇది, సో ఈ మిసైల్ అనేది ఏం చేస్తే పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఏమంటాం దీన్ని, రుద్రం 1 అంటే ఏమని చెప్పాలి మనం, రుద్రం 1 అనేది ఏంటిది అంటే నెక్స్ట్ జనరేషన్. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాం మీకు, నెక్స్ట్ జనరేషన్ ఏ మిసైల్, యాంటీ రేడియేషన్ మిసైల్. అంటే రేడియేషన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, యాంటీ రేడియేషన్. ఓకే, యాంటీ రేడియేషన్. ఓకే, యాంటీ రేడియేషన్ ఏ మిసైల్, భూమి నుంచి ఎయిర్లోకి పంపిస్తున్నామా, ఎయిర్ నుంచి భూమి మీదకి వస్తుందా,
పైనుంచి కదా ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళిపోతుంటది, ఇలా ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళిపోతుంటే దాన్ని మనం పడేయాలి మిజైల్, అంతే కదా. సో కాబట్టి యాంటీ రేడియేషన్ ఎయిర్ నుంచి భూమి మీదకి కొడుతున్నాం దాన్ని, కాబట్టి అంటే ఏంటిది ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్, ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ అన్నమాట, అర్థమైందా. సో యాంటీ రేడియేషన్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ ఏది రుద్రం, అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్ అన్నాం, నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ ఏది రుద్రం అనేది. సో కాబట్టి భూమి పైన ఉన్నటువంటి గ్రౌండ్ పైన ఉన్నటువంటి ఇవేవైతే ఉన్నాయో ఎనిమి స్టేషన్స్ గ్రౌండ్ పైన ఏవైతే ఉన్నాయో అవి పైనుండి అటాక్ చేస్తాను అనమాట ఇది రుద్రం 1. మరి ఏ స్పీడ్ తోటి ఉన్నాయంటే మరి రుద్రం 1. సో రుద్రం 1 అనేది దీని యొక్క స్పీడ్ కనుక తీసుకుంటే మనకి సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్ పోతుండదు, మ్యాక్ 2 స్పీడ్ తోటి పోతుంటది. సో మ్యాక్ 2 స్పీడ్ తోటి పోతుంటది కాబట్టి దీన్ని ఏమంటే మనం సూపర్ సోనిక్ అంటాం. సౌండ్ కన్నా ఎక్కువ స్పీడ్ తోటి పోతుంటే ఏంటిది సూపర్ సోనిక్ అని చెప్తుంటాం. రుద్రం 2. సో రుద్రం 2 అనేది సో మనకి మోర్ దాన్ మ్యాక్ 5.5 స్పీడ్ తోటి పోతుంది. ఎంత మ్యాక్ 5.5 అంటే సౌండ్ కన్నా 5 times ఎక్కువ స్పీడ్ తోటి పోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ ఈస్ ట్రావెలింగ్ మోర్ దాన్ 5 times the speed of the sound, అప్పుడు ఏమంటాం దెన్ వి కాల్ ఇట్ యాజ్ వాట్ హైపర్ సోనిక్ అంటాం. అప్పుడు ఏమంటాం మనం హైపర్ సోనిక్ అని చెప్తామా లేదా, వి కాల్ ఇట్ యాజ్ వాట్ హైపర్ సోనిక్. కాబట్టి రుద్రం 1 అనేది సూపర్ సోనిక్ అండ్ రుద్రం 2 అనేది ఏంటిది హైపర్ సోనిక్ మిజైల్స్ అన్నమాట. ఓకేనా. రుద్రం 3 అనేది మనకి ఇంకా తెలియదు, ఇంకా వర్షన్ రాలేదు మనం, రుద్రం 2 టెస్టింగ్ లోనే ఉన్నాం మనం. సో కాబట్టి రుద్రం 1 అనేది మ్యాక్ 2 స్పీడ్ తోటి పోతూ ఉంది. సో మ్యాక్ 2 స్పీడ్ తోటి దిస్ ఇస్ ద సూపర్ సోనిక్. అండ్ రుద్రం 2 ఏదైతే ఉందో ఇదంతా మ్యాక్ 5.5 తోటి పోతుంది. సో ఇది ఏంటిది మనకి హైపర్ సోనిక్, ఏంటిది హైపర్ సోనిక్ అండ్ ద సూపర్ సోనిక్ అనమాట. రుద్రం 1 అండ్ రుద్రం 2, 1 ఇస్ హైపర్ సోనిక్, సెకండ్ సూపర్. రెండు కూడా ఏంటి నెక్స్ట్ జనరేషన్ ఏంటి మనకి యాంటీ రేడియేషన్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్, యాంటీ రేడియేషన్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ అన్నమాట. ఇవి అర్థమవుతుందా. సో కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ లో చూడడానికి సింపుల్ గా ఉన్నా కానీ ఇవి పోతాయి అన్నమాట మనకి. ఓకేనా. చూడండి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిజైల్స్ దట్ ఈస్ సూపర్ సోనిక్ అండ్ నెక్స్ట్ ఏంటి హైపర్ సోనిక్. చూడండి ఇది మ్యాక్స్ స్పీడ్ 2 ఉంది, ఇది సూపర్ సోనిక్, ఇదేంటి మనకి హైపర్ సోనిక్. ఇది ఓకేనా. ఎన్ని కిలోమీటర్ దూరం వరకు ఇది 150 kilometers రేడియస్ వరకు అటాక్ చేయగలుగుతుంది ఎయిర్ నుంచి భూమి మీద మనకి 150 kilometer రేడియస్ లో ఉన్నటువంటి ఎనిమి యొక్క రాడార్ స్టేషన్లను ఏం చేయగలుగుతుంది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది మనకి. సో ఇది ఎంతవరకు 300 kilometers రేంజ్ లో మనకి డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. ఎంత స్పీడ్ తోటి వెళ్తుంది ఇది మ్యాక్ 5 స్పీడ్ తోటి వెళ్తుంది అనమాట. ఇది 550 kilometers రేంజ్ లో అనమాట. ఇది రుద్రం 3 అనమాట. ఇది ఫ్యూచర్ లో తయారు చేయబోతున్నారు. ఇది రుద్రం 3 అనేది. ఇప్పుడున్న మిజైల్స్ ఏంటిది మనకి రుద్రం 1 రుద్రం 2 ఉన్నాయి మనకి. రుద్రం 1 అండ్ రుద్రం 2 అనేవి ఉన్నాయి మనకి. సో రుద్రం 1 రుద్రం ఈజ్ ద వాట్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఏంటిది యాంటీ రేడియేషన్ మిజైల్. ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం డెవలప్మెంట్ చేసాం. డిఫెన్స్ ఎవరి నుంచి సుఖోయ్ యుద్ధ విమానం సుఖోయ్ 30 నుంచి ఏం చేస్తాం దాన్ని ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాం మనం అటాక్ చేయడం అనేది జరుగుతుంది. గాలిలో నుంచి ఏం చేస్తాం భూమి పైనకి కొడతాం అన్నమాట మనం దాన్ని. ఓకేనా. సో కాబట్టి అందువల్ల ఇది ఏ టైప్ ఆఫ్ ద మిజైల్ అనేది ఇట్ ఈస్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ వాట్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్, అంటే గాలిలో నుంచి భూమి మీద ఉన్న దాన్ని అటాక్ చేస్తాం. ఇట్ ఈస్ అ న్యూ జనరేషన్ ఏంటిది సో యాంటీ రేడియేషన్ మిజైల్. సో మనకి మిజైల్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడ ఉంది మనకి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలాసోర్ ఒరిస్సాలోనే ఉంది కదా, అక్కడ మనకి టెస్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండిజినస్ రేడియేషన్ మిజైల్ ఏది సో మనకి మన ఇది రుద్రం 1. ఓకేనా. అది రుద్రం 1. ఇప్పుడు రుద్రం 2కి వచ్చాం మనం మొన్న. ఇప్పుడు 29th May. సో 29th May 2024 రోజు మనకి DRDO వాళ్ళు మనకి సేమ్ మన రుద్రం 2ని దట్ ఈస్ అ నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిజైల్. సో మనకు సేమ్ ఏ యుద్ధ విమానం సుఖోయ్ MK-30 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దీన్ని టెస్ట్ చేయడం జరిగింది మళ్ళీ. సో ఇది అప్డేటెడ్ వర్షన్. రుద్రం 1 ఏదైతే ఉందో సో ఈ రుద్రం 1 అనేది ఏమైపోయింది మనకి 2020లో టెస్ట్ చేసి అండ్ 2022లో మనకు చెప్పినారు ఎవరికి ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి రుద్రం 1. సో ఆ రుద్రం 1 ప్లేస్ దానికి అప్డేటెడ్ వర్షన్ అంటే ఇంకా లేటెస్ట్ వర్షన్ ఏం తీసుకొచ్చాం మనం ఇప్పుడు రుద్రం 2 తీసుకొచ్చాం మనం. ఇప్పుడు రుద్రం 2 అనేది కూడా మనకి ఈ మధ్య కాలంలో టెస్ట్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి దిస్ మిసైల్ ఈజ్ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలా, ఇక్కడ చూడండి అమ్మా, దిస్ మిసైల్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు టార్గెట్ చూడండి ఇక్కడ టు టార్గెట్ ద ఎనిమీస్. చూడండి మనం గ్రౌండ్ బేస్డ్ రాడార్ అండ్ సర్వీలియన్స్ సిస్టమ్స్ పార్ట్ ఆఫ్ ద వాట్ సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ మిషన్స్ సియాడ్. అంటే వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం సపరేట్ చేస్తాం. వాళ్ళ యొక్క రాడార్ స్టేషన్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిలో ఎక్కడ ఉన్నటువంటివి ఇవి గ్రౌండ్ బేస్డ్ భూమిపైన ఉన్నటువంటి. సో కాబట్టి ఇక్కడ సుఖోయ్ యుద్ధ విమానం పోతుంటే దాంట్లో మిజైల్ని వదిలేస్తాం ఇక్కడ. సో ఆ మిజైల్ అనేది వచ్చి ఇక్కడ గ్రౌండ్ పైన ఉన్నటువంటి వాటి అన్నిటిలో ఏం చేస్తుంది డిస్ట్రాయ్ చేస్తాం అనమాట. వాళ్ళ రేడియేషన్ సోర్సెస్ ఏంటిది సో ఎక్కడ నుంచి రాడార్ స్టేషన్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది
జరుగుతుంది. దేని ద్వారా? రుద్రం అనేటువంటి ద్వారా. సో కాబట్టి రుద్రం గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? యాంటీ రేడియేషన్. సో ఇది 200 kg పేలోడ్ వరకు తీసుకెళ్లగలదు. ఇది మ్యాక్ 5.5 స్పీడ్ తోటి మనకి వెళ్ళగలుగుతుంది. అంటే ఒక గంటకి 6791 కిలోమీటర్లతోటి వెళ్తుంది. ఇప్పటివరకు మన దగ్గర లేవా అంటే మనం రష్యాకి సంబంధించిన ఇవి వాడుతున్నాం. ఏది? రష్యాకి సంబంధించినటువంటి KS-31 అనేది వాడుతున్నాము. ఈ KS-31 అనే రష్యా ఉన్నాయా, వీటి ప్లేస్ లోనే మనం ఇవి తీసుకురాబోతున్నాం. ఏది? రుద్రం. సో రుద్రం 1, రుద్రం 2 అనేది వీటిని రీప్లేస్ చేస్తాయి. ఇవి రష్యా యొక్క KS-31 ఉన్నాయి కదా, ఈ రష్యా యొక్క KS-31 మన భారతదేశంలో ఉన్నటువంటి రుద్రం 1 అండ్ రుద్రం 2 రీప్లేస్ చేస్తాం మనం. సో ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉందంటే రుద్రం 2 అనేది లేటెస్ట్ వర్షన్ టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ లో వచ్చేది ఏంటి? రుద్రం 1, రుద్రం 2 ఏంటి ఇవన్నీ కూడా యాంటీ రేడియేషన్ మిసైల్స్. నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్. ఎక్కడ నుంచి? భూమి టు పైనుంచి కిందికి. సో పైనుంచి అంటే ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ నుంచి సర్ఫేస్ కొడతాం మనం. సో ఎయిర్ టు సర్ఫేస్ బై యూజింగ్ సుఖోయ్ 30 ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా మనకి యూజ్ చేస్తాం అనమాట. ఎవరికి? ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ డిడి కిసాన్. అంటే మనకి రైతుల కోసం సపరేట్ గా డిడి దూరదర్శన్ లాగా మనం ఏం స్టార్ట్ చేస్తాం? డిడి కిసాన్ ఇస్ అవర్ ఓన్లీ టీవీ ఛానల్ ఇన్ ఇండియా విచ్ ప్రొవైడ్స్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ టు ద వర్డ్. రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెలికాస్ట్ అవుతుంటది. సో ఇది ఈ డిడి కిసాన్ అనేది మనకి 2015లో మనకి నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేశారు. దీన్ని డిడి కిసాన్ అనే ఛానల్ ని సపరేట్ గా స్టార్ట్ చేశారు. ఎవరి కోసం? రైతులు. కిసాన్ అంటే రైతే కదా, సో వాళ్ళ కోసం. ఇప్పుడు ఏం చేశారంటే ఈ డిడి కిసాన్ దూరదర్శన్ కిసాన్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాటిల్ తయారు చేశారు. 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ ని తయారు చేశారంట. యాంకర్స్ ఒక యాంకర్ పేరు ఏంటిదంట? క్రీష్ అంట. సో ఒక యాంకర్ పేరు క్రీష్, రెండవ యాంకర్ పేరు ఏంటిది? భూమి అన్నమాట. సో విచ్ కెన్ స్పీక్ ఇన్ ద వర్డ్ 50 డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ద వర్డ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో దీని యొక్క ఈ దూరదర్శన్ యొక్క 9th యానివర్సరీ సందర్భంగా, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? డిడి కిసాన్ 2015లో స్టార్ట్ అయింది కదా రైతుల కోసం సపరేట్ గా ప్రోగ్రామ్స్ అని. సో 2024 నాటికి మనకి 9వ యానివర్సరీ. కాబట్టి 9వ యానివర్సరీ సందర్భంగా మనకి ఏంటిదంటే 2 ఇద్దరు యాంకర్లను తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిచే ఇద్దరు యాంకర్స్. ఒకరు భూమి, రెండోది ఎవరు? క్రిష్. ఎందుకంటే పేరు పెట్టారు రైతు అటాచ్ అయ్యేది దేనికి? భూమికి. అర్థమైందా? బట్టి పట్టకండి కొంచెం. రైతు దేన్ని వాడుకుంటాడు? భూమిని వాడుకుంటాడు కదా. రైతు అంటే ఎవరు? క్రిష్. భూమి అంటే భూమి. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందా? మీనింగ్ కూడా అదే అనమాట. ఓకేనా? ఎవరు లాంచ్ చేశారు ఇది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రీష్ అండ్ భూమి. ఎవరు? ఈ ఛానల్ వాళ్ళు. ఎవరు? క్రీష్. ఎన్ని లాంగ్వేజెస్? దాదాపు ఎంత? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్. సో దట్ ఈస్ ద 50 లాంగ్వేజెస్లలో మనకి మాట్లాడగలుగుతారు. సో నెక్స్ట్ డైమండ్ మైక్రోచిప్. ఏంటిది? డైమండ్ మైక్రోచిప్. సో ఈ మైక్రోచిప్ ను తయారు చేయబోతున్నారు క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగించి. మనకి ఐఐటి బాంబే ప్లస్ టాటా కన్సల్టెంటీ సర్వీస్ ఎవరైతే ఉన్నారో టీసీఎస్ ప్లస్ ఐఐటి బాంబే ఇద్దరు కలిసి మనకి ఈ ప్రాజెక్ట్ ని సైన్ చేయడం అనేది జరిగింది. ఐఐటి బాంబే అనేది అన్ని ప్రాజెక్టులు కూడా టీసీఎస్ వాళ్ళ యొక్క ఫండింగ్ తోటే చేయడం జరుగుతుంది. దాదాపు 90% ఆఫ్ ద ప్రాజెక్టులు ఐఐటి బాంబేలో జరిగేటన్ని కూడా టాటా ఫండింగే. మీకు ఎగ్జామ్లో ఏం తెలియకపోతే డైరెక్ట్ గా పెట్టండి. ఓకేనా? వీళ్ళిద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఏమని చూడండి. సో టీసీఎస్ అండ్ ఐఐటి బాంబే పార్ట్నర్షిప్ అయ్యారు. ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటారు? టు డెవలప్ ద వాట్ ఇండియాస్ ఏమంటున్నారు? ఫస్ట్ డైమండ్. సో డైమండ్ మైక్రోచిప్ అంటే డైమండ్ షేప్ లో డైమండ్ మైక్రోచిప్ ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. కానీ అక్కడ పాయింట్ ఏంటిది? డైమండ్ మైక్రోచిప్ అంటే షేప్ ఇండికేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏ టెక్నాలజీని ఉపయోగించి? క్వాంటమ్ టెక్నాలజీస్ని. దేన్ని? మామూలుగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మైక్రోచిప్స్ ఏవైతున్నాయి సెమీ కండక్టర్ బేసిస్ పైన పనిచేస్తాయి కదా. పిఎన్పి కండక్టర్, ఎన్పిఎన్ కండక్టర్, సెమీ కండక్టర్స్ బేసిస్ పైన పనిచేస్తాయి మనకి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అది చెప్పట్లేదు ఇక్కడ. వేటిపైన అంటున్నాడు జనరల్ గా? సో దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ ఏమంటున్నాడు? క్వాంటమ్. సో క్వాంటమ్ బేసిస్ పైన మనకి క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించి మైక్రోచిప్స్ ని తయారు చేస్తామని చెప్తున్నారు. దానికోసం వీళ్ళిద్దరు అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద ఇండియాస్ ఏంటిది? ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ ని తయారు చేస్తామని మనకి అన్ని అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది. 2 years పాటు టీసీఎస్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, ఐఐటి బాంబేలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అండ్ స్టూడెంట్స్ తో కలిసి మనకి పీక్యూ క్వెస్ట్ అనే ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ ను ఉపయోగించుకొని వాళ్ళు మనకి దీని మీద రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. దీని మీద క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసము. నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ అండ్ ద డిఆర్డిఓ.
ఇద్దరు సైన్ చేసుకున్నారంట. సో డిఆర్డిఓ ఎవరు, ఐఐటి ఎవరు, కాన్పూర్, అండ్ డిఆర్డిఓ ఇనాగ్రేటెడ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎక్కడ ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి కాన్పూర్ క్యాంపస్ లో మనకి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ పైన, అంటే ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కానీ, బిగ్ డేటా అనాలిటిక్స్ పైన కానీ, లేకుంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన కానీ, ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ డిఫెన్స్ ఏదైతే ఉందో దానిపైన కానీ, సో వాటిని కూడా మనకి డిఫెన్స్ సెక్టార్లో ఉపయోగించుకోవాలన్నమాట. సో అలా నెక్స్ట్ జనరేషన్ వాటిపైన రీసెర్చ్ చేయడానికి కోసం మనకి వీళ్ళిద్దరు కూడా సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరు, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్ కాదు, ఐఐటి కాన్పూర్. సో ఐఐటి కాన్పూర్ అండ్ వాట్ ఎవరు, డిఆర్డిఓ. అట్లనే టీసీఎస్ వాళ్ళు ఎవరితో చేస్తున్నారు, ఐఐటి బాంబే తోటి చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ అనేది మనకి ఎక్కువ మొత్తంలో భారతదేశంలో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. కంబోడియా, మయన్మార్, లావోస్ ఇవి ఉన్నాయి కదా, ఈ దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో మనకి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అండ్ ఈ దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో ఆరిజినేట్ అవుతున్నాయి. సో అందువల్ల మన భారతదేశంలో కూడా సైబర్ క్రైమ్ గురించి మరి ఏం తీసుకోవాలా, ఏమేమి చేయాలన్న దానిపైన సపరేట్ కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ వాళ్ళు. సో మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ వాళ్ళు సపరేట్ కమిటీని అపాయింట్ చేశారు. దీనికి సంబంధించి ఈ సైబర్ క్రైమ్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ నుంచి సైబర్ క్రైమ్. సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్స్ అంటే ఇవి అనమాట. మన భారతదేశం ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటే ఇదంతా సౌత్ ఈస్ట్ ఏషియా రీజనా కాదా? ఎవరు ఉంటారు ఇక్కడ, ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. ఆ ఏషియన్ కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఇట్లా సో పిఎస్ఎల్వి బిట్ ఎంఎంసీ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇది ఫిలిప్పైన్స్, సింగపూర్, లావోస్, వియత్నాం, బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా, ఇలా ఈ 10 దేశాలు వాళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో మనకి ఆరిజినేట్ అవుతున్నాయంట సైబర్ క్రైమ్స్. అందువల్ల ఎలా నివారించాలన్న దానిపైన మనకి విఎస్కే కౌముది కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఏది, ద హై ఎంపవర్డ్ కమిటీ అపాయింట్ చైర్డ్ బై ద విఎస్కే కౌముది. సో ఈ కౌముది కమిటీని అపాయింట్ చేయడం జరిగింది స్పెషల్గా ఈ సైబర్ క్రైమ్స్ని ప్రివెంట్ చేయడానికి. ఎక్కడ నుంచి వస్తున్నటువంటి సైబర్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా సో సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్ నుంచి ఎక్కువ మొత్తంలో ఆరిజినేట్ అవుతున్నాయంట. మరి మన దేశంలో ఎక్కువ మొత్తంలో ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి సో విఎస్ కౌముది కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్, గేల్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ 100 megawatts ఆఫ్ ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఎవరు, గేల్. సో GAAL, గేల్. సో దట్ ఈస్ మనకు తెలుసు గ్యాస్ అథారిటీ ఆఫ్ ద ఇండియా లిమిటెడ్ వాళ్ళు మనకు ఫస్ట్ ఏంటిది, సో ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎట్ సో వాజీపూర్ కాంప్లెక్స్ ఇన్ మధ్యప్రదేశ్. సో దాదాపు ఎంత మనకి 10 megawatts కెపాసిటీ తోటి మనకి దాదాపు ప్లాంట్ ప్రొడ్యూసెస్ ద ఏంటిది 0.43 tons ఆఫ్ ద హైడ్రోజన్ త్రూ ద సో దీని ద్వారా 10 megawatts ఆఫ్ ద ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబర్ అండ్ ఎలక్ట్రోలైజర్. సో ద్వారా మనకి దాదాపు సో ఇంత ప్రొడ్యూస్ చేయడానికి సో ఈ ప్లాంట్ అనేది నిర్మించడం జరిగింది. దేని ద్వారా, వాటర్ ఎలక్ట్రోలైసిస్ ద్వారానే. దేని ద్వారా, వాటర్ ఎలక్ట్రోలైసిస్ ద్వారానే కదా. సేమ్ ఇలా వాటర్ ఉంటుంది. సో ఈ వాటర్ని ఏం చేయాలి మనం, ఎలక్ట్రోలైసిస్ చేస్తే హైడ్రోజన్ ప్లస్ ఏం విడిపోతుంది మనకి, ఇది ఆక్సిజన్గా విడిపోతుంది కదా. సో అది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనకి అలా దాదాపు రోజుకి ఎంత మనకి, సో రోజుకి 4.3 tons ఆఫ్ ద హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేయడానికి. ఓకేనా, ఎలక్ట్రోలైసిస్ చేయడానికి కోసం ఎంత 10 megawatts అనేది యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఈ 10 megawatts యూజ్ చేస్తే ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోలైజ్ చేయడానికి దాదాపు ఎంత అంటే 4.3 tons అనేది జనరేట్ అవుతుంది. Indian Oil handed over the state-of-the-art green hydrogen fuel cell bus to the Indian Army at the national. సో ఇది ఢిల్లీలో ఎప్పటి నుంచో ఈ హైడ్రోజన్ ఫ్యూల్ బస్సులు నడుస్తున్నాయి. సో ఏంటిది, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూల్ బస్సెస్ నడుస్తున్నాయి అనమాట ఢిల్లీలో. సో ఈ అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది. ఎవరు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు సపరేట్గా ఎవరికి, ఇండియన్ ఆర్మీ కోసం ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇండియన్ ఆర్మీకి తయారు చేసి ఇచ్చినారు ఇవి. సో ఇవి ఢిల్లీలో ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇది కొత్తగా ఏం కాదు. ఢిల్లీలో దాదాపు చాలా బస్సులు నడుస్తున్నాయి దేనిపైన, గ్రీన్ హైడ్రోజన్ పైన. సో కాకపోతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు సపరేట్గా ఇండియన్ ఆర్మీ కోసం తయారు చేసి ఇవ్వడం అనేది జరిగింది వీటిని, బస్సెస్ని. సో దాదాపు చూడండి ఇక్కడ, సో ద ప్రాజెక్ట్ ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఫ్యూల్ సెల్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో చాలా వరకు టెస్ట్ చేయడం అనేది జరిగింది. దాదాపు ఒక 20 బస్సుల వరకు 15. ఎట్ ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈస్ హ్యావింగ్ ద 15 సో ఫ్యూల్ సెల్ బస్సెస్ ఇన్ ద ఢిల్లీ రీజియన్ లోపల ఉన్నాయి. దాదాపు ఇవి 2000 kilometers వరకు ఒక్కొక్క బస్ అనేది మనకి నడవగలుగుతుంది అనమాట. సో అట్లాంటివి మనకి సేమ్ ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇవి ఈ హైడ్రోజన్ ఫ్యూల్ ద్వారా నడిచే బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ నడిచే బస్సులు అనేటివి మనకి సో దీనికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, నాసా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నాసా అనేది సపరేట్గా మనకు ఒక ఈ ఫ్రీ ఫైర్ అనేది అని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఫ్రీ ఫైర్. అసలు ఈ ఫ్రీ ఫైర్ అనేది ఏంటిది అనేది మనకి చూద్దాం. మనం ఫ్రీ ఫైర్ అనేది ఏం చేస్తుంది అనేది మనకి చూద్దాం. ఫ్రీ ఫైర్ అంటే ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి,
ప్రీ ఫైర్ ఉంది కదా. సో చూడండి ఏమన్నాడు ఇక్కడ, చూడండి పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ మిషన్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆర్కిటిక్ రీజన్ కానీ అంటార్కిటిక్ రీజన్ కానీ ఇక్కడ, సో ఒకటి ఉంది కదా మనకి ఇక్కడ పోలార్ రీజన్స్ అంటే ఇవే కదా. సో ఆర్కిటిక్ రీజన్ కానీ ఇక్కడ తీసుకుంటే ఏంటి మనకి అంటార్క్టికా రీజన్ కానీ. సో ఈ రెండు రీజన్స్ ఉన్నాయా లేవా, ఆర్కిటిక్ రీజన్ అండ్ అంటార్క్టిక్ రీజన్, ఈ రెండు రీజన్స్ ఉన్నాయి కదా. ఈ రెండు రీజన్స్ నుంచి వెలువడేటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, ఐఆర్ రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో, సో ఎలా అసలు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎందుకు ఇలా ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, ఏంది కథా కార్ఖానా అని చెప్పేసి, సో దీన్ని అబ్జర్వ్ చేయడానికి కోసమే సో దీన్ని లాంచ్ చేశారు, దీన్ని ఫ్రీ ఫైర్. సో ఏదైతే ఉందో సో దీన్ని అబ్జర్వ్ చేయడానికి కోసం దీన్ని లాంచ్ చేశారు, దీన్ని ఫ్రీ ఫైర్ అని లాంచ్ చేయడం జరిగింది స్పెషల్లీ. సో దట్ ఈస్ ద పోలార్ రేడియంట్ ఎనర్జీ, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏదైతే ఉందో ఆర్కిటిక్ రీజన్ కానీ అంటార్కిటిక్ రీజన్ లోపల. సో మనకి చూడండి నాసా లాంచ్ ద స్మాల్ క్లైమేట్ శాటిలైట్, చూడండి ఏంటిది స్మాల్ క్లైమేట్ శాటిలైట్ అంటే అక్కడ క్లైమేట్ లో అక్కడ ఏం మార్పుల వలన ఇక్కడ ఇలా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇలా రిలీజ్ అవుతుంది క్లైమేట్ చేంజెస్ వల్ల. సో దాని పేరేంటి ఫ్రీ ఫైర్, టు స్టడీ ద వాట్ ఎర్త్ పోల్స్. అందువల్ల డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, ఫ్రీ ఫైర్ అనే రాకెట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదని. సో దేని ద్వారా లాంచ్ చేశారు, ఇది రాకెట్ ల్యాబ్స్ యొక్క ఎలక్ట్రానిక్ రాకెట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి మనకి మహియా స్పేస్ స్టేషన్ న్యూజిలాండ్ నుంచి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ మిషన్లో ఏముంటాయంటే రెండు చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి, ఆ డబ్బాల పేరు ఏంటిది అంటే క్యూబ్ సాట్స్ అనమాట, క్యూబ్ సాట్స్. ఈ క్యూబ్ సాట్స్ అనేటివి మనకి సో అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో 30 రోజుల పాటు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న క్యూబ్ సాట్స్ ఉన్నాయి కదా, సో ఈ క్యూబ్ సాట్స్ ఆపరేషన్ అయితే సో వీళ్ళు ఇవన్నీ కూడా ఈ పోలార్ రీజన్స్ లో హౌ ద ఎర్త్ పోలార్ రీజన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద వాట్, హౌ మచ్ ఎనర్జీ ఆన్ ద ప్లానెట్స్ అబ్జర్వ్ ద రిలీజెస్. సో ఇవన్నీ కూడా సోలార్ హీట్ కానీ అవన్నీ కూడా పోలార్ రీజన్స్ లోపల హీట్ ఎందుకు రిలీజ్ అవుతుంది, ఎందుకు అబ్జర్వ్ అవుతుంది, ఏం జరుగుతుంది, దాని కథా కార్ఖానా మొత్తం కూడా వీటి ద్వారా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ దిస్ మిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద 2 షూ బాక్స్ సైజ్డ్ క్యూబ్ సాట్స్ ఎక్విప్డ్ విత్ ద థర్మల్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ capable of measuring of the far infrared radiation emitted by the earth near the coldest and most remote regions of the Arctic region and the Antarctica region. Okay. ఇది దానివల్ల యూజెస్ అన్నమాట మనకి. ఓకే, మీరు టైం ఉంటే చదువుకోండి. ఓకేనా, రైట్. ఇది ఎవరెవరు తయారు చేశారు, దిస్ ప్రిఫైర్ మిషన్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై ద నాసా అండ్ విత్ ద యూనివర్సిటీ ఆఫ్ ద విస్కాన్సిన్ మాడిసన్ వాళ్ళు మనకి తయారు చేయడం జరిగింది. అండ్ నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కంట్రోల్ చేస్తారనమాట మనకి. ఓకేనా. అండ్ దాంట్లో ఉన్నటువంటి క్యూబ్ సాట్స్ అనేది రెండు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్విప్మెంట్స్ అనే వాళ్ళు వీళ్ళే తయారు చేశారు. ఎవరు, బ్లూ కార్నియన్ టెక్నాలజీస్ ఇన్ అసోసియేషన్ విత్ ద విస్కాన్ మాడిసన్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి తయారు చేయడం అనేది జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఈ క్యూబ్ సాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూబ్ సాట్స్ అనేటివి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ బయాలజికల్ డైవర్సిటీ డే. మీ అందరికి తెలుసు కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ CBD, మీ అందరికి తెలుసు కదా. కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ CBD అనేది ఎప్పుడు వచ్చింది మనకి 1992లోనే కదా. 1992లో మనకి ఏమి వచ్చింది, మనకి CBD అనేది రావడం జరిగింది. ఓకే, సో వాళ్ళు దాని సందర్భంగా ఎవ్రీ ఇయర్ మనము ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఎప్పుడు May 22 సో ఈ సంవత్సరం కూడా మనకి May 22 ఇంటర్నేషనల్ బయాలజికల్ డైవర్సిటీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ చేసే BA పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనే థీమ్ తోటి మనకి ఈ సంవత్సరం యొక్క ఏంటిది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద బయాలజికల్ డైవర్సిటీ. సో అది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. సో 22 May మనము 2001 నుంచి మనకి 22 May సెలబ్రేట్ చేయాలని మనకి డిసైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఎందుకంటే మనకి 1992లో ఏంటిది మనకి ఇది అడాప్షన్ ఆఫ్ ద ఎక్స్టెంట్ కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ ఉంది కదా, అది అడాప్ట్ చేయడం జరిగింది May 22 రోజు. సో అందువల్ల May 22 ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఫర్ ద మర్ఖార్. సో ఈ మర్ఖార్ అనేది నేషనల్ యానిమల్ ఆఫ్ ద పాకిస్తాన్ అనమాట. సిన్స్ 1992 నుంచి ఇది వైల్డ్ గోట్ అన్నమాట. వైల్డ్ గోట్ ఇది. ఓకేనా. సో వైల్డ్ గోట్, సో అది వాళ్ళది. సో ఈ ఫస్ట్ టైం ఈ సంవత్సరం నుంచి మనకి సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద సో మర్కార్ అనేది మనకి అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈస్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ద పాకిస్తాన్. వైల్డ్ గోట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది మనకి రెజల్యూషన్ పాస్ చేసింది. సో ఈ సంవత్సరం నుంచే 24th May ఎవ్రీ ఇయర్ని మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మర్కార్గా డిసైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇది ఇస్ అ స్నేక్ ఈటర్ అనమాట. మర్కార్ ఈజ్ అ పర్షియన్ వర్డ్, మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్నేక్ ఈటర్ ఆర్ అదర్వైజ్ స్నేక్ కిల్లర్. ఓకేనా. సో ఆర్ అదర్వైజ్ దీన్ని మనం ఏమంటాం, వైల్డ్ గోట్ అని చెప్తుంటాం. పాకిస్తాన్ యొక్క ఏంటిది నేషనల్ యానిమల్.
నెక్స్ట్ వరల్డ్ టర్టిల్ డే 23rd మేని మనం వరల్డ్ టర్టిల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి మనకి వరల్డ్ టర్టిల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం May 24th. ఎవరు లాంచ్ చేశారు దీన్ని అంటే దట్ ఇస్ అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ ఆపరేషన్స్ ఒక ఎన్జిఓ ఉంది. సో ఈ అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ ఎన్జిఓ లాంచ్ చేయడం జరిగింది. సో 2000 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నది దీన్ని May 23rd. సో లెట్స్ పార్టీ అనే పేరుతోటి ఈ సంవత్సరం యొక్క ఏం జరిగింది మనకి వరల్డ్ టర్టిల్ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి జనరల్గా మనకి May 20 నుంచి అంటే ఆల్రెడీ అప్లోడ్ చేసాం మనం. ఈ May 20 నుంచి 31st వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ మిగిలిపోయినటువంటివి ఇవి అనమాట మనకి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ కోసం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ అనే ఛానల్లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ కోసం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.